నమస్తే, వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ. నేను విజయ్. పహల్గామ్ ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ పేరుకు సంబంధించి చర్చ జరుగుతోంది. అక్కడ జరిగినటువంటి ఉగ్ర దాడి ఏదైతే ఉందో దాదాపు 27 మందిని పొట్టన పెట్టుకున్నారు. అంతేకాకుండా కొంతమంది గాయాలు కూడా అయ్యాయి. మంగళవారం మధ్యాహ్నం అడవుల్లో నుంచి వచ్చినటువంటి కొంతమంది ఆర్మీ దుస్తుల్లో వచ్చి అక్కడ ఉన్నటువంటి టూరిస్టులని విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. అంతేకాకుండా కొంతమందిని ఖచ్చితంగా హిందువులా కాదా అంటూ అడిగి మరీ కన్ఫామ్ చేసుకొని చంపినట్లుగా కూడా మనకు సమాచారం అందుతోంది. అసలు ఈ రకమైనటువంటి కొత్త దాడి ఏంటి, కేవలం మతమాధారంగా చెప్పడం ఏంటి అనేటువంటి చర్చ కూడా ప్రస్తుతం జరుగుతోంది. అయితే ఈ మొత్తం అంశం వెనకాల పాకిస్తాన్ హస్తం ఉంది అని చాలామంది బలంగా విశ్వసిస్తున్నారు. ఎందుకంటే దాదాపు ఒక 15-20 రోజుల ముందు పాక్ ఆర్మీ చీఫ్ మాట్లాడుతూ కాశ్మీర్లో హిందువులు ముస్లింలు కలిసి ఉండటాన్ని మేము వ్యతిరేకిస్తున్నాం, ఖచ్చితంగా కాశ్మీర్ ఎప్పటికైనా పాకిస్తాన్ సొంతం కావాల్సిందే అంటూ వ్యాఖ్యలు చేయడం, అది మాట్లాడాల్సినటువంటి మాట కాకపోయినప్పటికీ ఒక దేశ సైన్యాధ్యక్షుడిగా ఉంటూ ఆ మాట మాట్లాడడం, ఆ మాట మాట్లాడినటువంటి ఒక 15-20 రోజుల్లోనే ఇటువంటి ఒక దాడి జరగడం, ఆ ఆర్మీ చీఫ్ అన్నట్లుగానే ఇక్కడ కేవలం హిందువులనే టార్గెట్గా చేసుకొని చంపడం, దేశంలో మత విద్వేషాన్ని రెచ్చగొట్టే విధంగా కూడా ఈ చర్య ఉంది. ఇక మరోవైపు చూసుకున్నట్లయితే ఈ మొత్తం అంశం జరిగిన తర్వాత భారత ప్రభుత్వం, ప్రధాని మోదీ కావచ్చు, లేకపోతే హోంమంత్రి అమిత్ షా కావచ్చు, రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ కావచ్చు, వీళ్ళంతా కూడా ఈ అంశాన్ని చాలా సీరియస్గా తీసుకున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనైనా సరే పాకిస్తాన్కి దీనికి సమాధానం చెప్పాల్సిందే. జరిగినటువంటి అనేక దాడులు ఉన్నాయి భారతదేశంలో, పాకిస్తాన్ ప్రేరేపిత దాడులు, ఇక ఇప్పటి నుంచి అయితే ఉపేక్షించబోం, ఈ దాడిని చాలా తీవ్రంగా పరిగణిస్తున్నాం అంటూ దౌత్య సంబంధాలని తెంపుకోవడం దగ్గర నుంచి పాకిస్తాన్ ఏదైతే ఇప్పుడు మ్యాచ్లు జరుగుతున్నాయో ఐపీఎల్ లాగా పీపీఎల్, వాటిని కూడా భారతదేశంలో పూర్తిగా ప్రసారం అవ్వకుండా ఇందాకే నిలిపివేశారు. దాంతోపాటుగా పాకిస్తాన్ సినిమాలు కూడా ఇక్కడ రిలీజ్ అవ్వకుండా పూర్తిగా పాకిస్తాన్ పౌరులు భారతదేశంలో అడుగు పెట్టకుండా వీసాలు కూడా రద్దు చేశారు. అండ్ ఇక్కడ ఉన్నటువంటి పాకిస్తాన్ పౌరుల్ని ఎవరైతే టూరిస్టులుగా వచ్చారో లేకపోతే ఇతర పనుల మీద వచ్చారో వాళ్ళందరినీ కూడా 48 గంటల్లోగా వెళ్ళిపోవాలని నిన్ననే హుకుం కూడా జారీ చేశారు. సో ఈ విధంగా పాకిస్తాన్కి సంబంధించి భారతదేశం ఇప్పటి వరకు ఉన్నటువంటి వైఖరితో కాకుండా ఇప్పుడు మరింత కఠినంగా వ్యవహరిస్తోంది. ఇప్పటికైనా ఆ దేశం మారాలని, అవసరమైతే సర్జికల్ స్ట్రైక్ని మరోసారి నిర్వహించాలని కూడా భారత ప్రభుత్వం యోచిస్తున్నట్లుగా కూడా కొంత వార్తలు అయితే వస్తున్నాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో పాటు డిస్కస్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు గెస్టులు. ఒక్కసారి వారితో మాట్లాడదాం. పెద్దపల్లి జితేంద్ర గారు బీజేపీ నాయకులు, వారితో పాటు కనుకుల సాగర్ గారు మాజీ సైనికాధికారి, వారితో పాటు వేణుకుమార్ గారు మాజీ సైనికాధికారి, ఇక రంజిత్ కుమార్ గారు కూడా జాయిన్ అయ్యారు, సిఐఎస్ఎఫ్ సైనికులు. నలుగురు కూడా ముందుగా ఒక్కసారి జితేంద్ర గారితో మాట్లాడదాం. జితేంద్ర గారు, గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ అండి. అంటే ప్రేక్షకులందరికీ నమస్కారం. ముందుగా కూడా నమస్కారం. చనిపోయినటువంటి వాళ్ళందరికీ నివాళులర్పిస్తూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. అత్యంత దురదృష్టకరమైన, అత్యంత బాధాకరమైన, హేయమైన చర్యగా దాన్ని అభివర్ణించాల్సి ఉంటుంది. ఎందుకంటే నిరాయుధులైనటువంటి వాళ్ళపైన ఎక్కడ ఎప్పుడు ఎవరు దాడి చేసినా కానీ దాన్ని పిరికి చర్యగానే భావించాల్సి ఉంటుంది. ఈ దేశంలోనే కాదు, ఏ దేశంలో అయినా కానీ వాళ్ళ దగ్గర ఆయుధాలు ఉన్నాయి కాబట్టి దాడి చేశారు, అది కూడా నిరాయుధాలైనటువంటి వాళ్ళపైన దాడి చేశారు. సరే, ఇక్కడి వరకు ఒక ఎత్తు. గతంలో కూడా ఇలాంటి దాడులు జరిగాయి, బాంబు దాడులు జరిగాయి, సామూహిక దాడులు జరుగుతూ వచ్చాయి. కాకపోతే ఎప్పుడూ లేనట్లుగా కొత్త రకంగా కేవలం హిందువులను టార్గెటెడ్గా చేసుకొని వాళ్ళు చంపినటువంటి విధానం ఏదైతే ఉంది ఇది చాలా కొత్తగా ఉంది. ఈరోజు కాశ్మీర్ టూరిజం ఒక్కసారిగా పడిపోయింది. గత 48 గంటల్లో దాదాపు 95% వరకు ఇప్పటివరకు చేసుకున్నటువంటి హోటల్ బుకింగ్స్ అన్నీ కూడా క్యాన్సిల్ అయిపోయాయంట. అంటే వాళ్ళు ఏదైతే టార్గెటెడ్గా పెట్టుకున్నారో కాశ్మీర్లో భారత యాత్రికులు రాకూడదని, ఆ విషయంలో సక్సెస్ అవుతున్నారు. ఇటు భారతదేశంలో ఉన్నటువంటి హిందూ ముస్లింల మధ్య కొంత అనిశ్చితి నెలకొల్పాలనుకున్నారు, ఆ విషయంలో సక్సెస్ అవుతున్నారు. అండ్ భారతదేశం ఇప్పుడు కొంత స్ట్రాంగ్గా నిలబడాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. జరిగినటువంటి చర్యకు సంబంధించి, జరగబోయేటువంటి చర్యలకు సంబంధించి ఏం చెప్తారు? ఇవాళ ఈ అనుకోని సంఘటన మరియు అసలు భయభ్రాంతులు చేసే సంఘటన దేశం అంతా కూడా మౌనంగా వెయిట్ చూస్తుంది. మరియు అందరు కూడా ఒక మైండ్ సెట్ లా కట్టేసిండు, మనం పాకిస్తాన్ ని వదలద్దు అనే ఫీలింగ్ వచ్చారు. అసలు దొంగ చాటున వచ్చి నువ్వేంటిది కల్మ చదువు అని చెప్పి అనుడు, చదివితే ఇచ్చిపెట్టుడు, లేకపోతే కాల్చి చంపడము, ఇది ఎంతవరకు అసలు ఎవరు ట్రైనింగ్ ఇస్తున్నారు?
ఈ ట్రైనింగ్ వెనుక అసలు వాళ్ళ ఉద్దేశం ఏంటిది? పాకిస్తాన్ దీన్ని ఎన్నుకున్నది అనేది ఖచ్చితంగా అయిపోయింది, అది ప్రూవ్ అయిపోయింది. కానీ వాళ్ళ ఉద్దేశం ఏంటిది అనేది కూడా ఇంకా బయటికి రావట్లేదు. ఇవాళ కాశ్మీర్ ఓన్లీ మన అమెరికా ఉపాధ్యక్షులు ఇండియాకి వచ్చిన నేపథ్యంలోనే ఈ అటాక్ చేసింది అనేది నేను అనుకుంటలేను. ఎందుకంటే దీని వెనుక ఒక కుట్రపూర్వకంగా ఒక విధమైన భయభ్రాంతులు గురి చేయాలి, మళ్ళా కాశ్మీర్ లో మళ్ళా ఇట్లాంటిది మళ్ళీ స్టార్ట్ చేయాలి అనే ఫీలింగ్ తోని లో అనేది నేను అనుకుంటున్న ఆలోచన. ఎందుకంటే దీన్ని వీళ్ళు ప్లాన్డ్ గా ఎగ్జిక్యూట్ చేస్తున్నారండి. వరల్డ్ వైడ్ న్యూస్ అయ్యేందుకు కానీ ఇంకేదైనా కానీ ఇవాళ వాళ్ళ పాకిస్తాన్ వాళ్ళకు ఎటువంటి అంటే ఫైనాన్షియల్ గా బాగా దెబ్బతిన్నా కూడా వాళ్ళు ఇట్లాంటి చర్యలకు తీసుకుంటున్నట్టే పాకిస్తాన్ వెనుక ఎవరున్నది అనేది కూడా కొంచెం మనం ఆలోచించే అవసరం ఎంతైనా ఉన్నదని చెప్పి కూడా మనం ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. ఒక విధంగా ఒక ఆడమనిషి, ఒక లేడీ నన్ను నా భర్తను చంపిండు, ఇట్లా ఇట్లా మరి నన్ను కూడా చంపేయండి పోయి మోడీకి చెప్పుకున్నాను అన్నారు. అంటే ఈ విషయం ఎట్లుందంటే దే ఆర్ ఛాలెంజింగ్ మోడీ నౌ. మోడీ గారిని ఛాలెంజ్ చేసే పరిస్థితులు ఉన్నాయి. ఇప్పుడు మనందరికి కూడా దేశ ప్రధాని కాదు, మనందరికి కూడా మన ఇంట్లో ఏదైతే హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ మన ఫాదరో ఆ ఫాదర్ స్థానంలో ఉన్నారు మోడీ గారు. మనం ఎవరన్నా అంటే మీ నాన్నకి చెప్పుకోరా అనే ఫీలింగ్ ఉన్న ఆ ఉద్దేశంగా తీసుకొచ్చిండు. ఇవాళ దాన్ని ఖచ్చితంగా మోడీ గారు కూడా చూస్తున్న ముందుగా ఏం చేయాలనేది. ఇవాళ వారు ఇచ్చిన స్పీచ్ చూస్తే మాత్రం ఎంత వాళ్ళకి ఖచ్చితంగా వార్నింగ్ ఇవ్వయిందని చెప్పి కూడా అనుకోవాలి మనం. ఎస్, అంటే జితేందర్ గారు పాజిటివ్ సైడే కాదు, ఇప్పుడు నెగిటివ్ సైడ్ చూసుకున్నట్లయితే ఈ అంశంలో ఎక్కడ పొరపాటు జరిగింది? ఇంటెలిజెన్స్కి ఆ మాత్రం సమాచారం లేకుండా ఎందుకు ఉండింది? సైనికాధికారులు జమ్మూ కాశ్మీర్లో నిత్యం పహారా కాస్తుంటారనేటువంటి మాట మనందరికీ తెలిసిందే. అలాంటిది మిట్ట మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో అడవి నుంచి 4 దుండగులు చొచ్చుకొని వచ్చి అంతమంది టూరిస్టులను చంపుతుంటే సైనికాధికారులు ఏం చేస్తున్నారు? అంటే ఇంకో విషయం కూడా, నిన్న ఒక జనరల్ మాట్లాడుతూ, ఆర్మీ జనరల్ మాట్లాడుతూ గత 3 సంవత్సరాల నుంచి దాదాపు 1,80,000 సైనిక పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ ఇవ్వలేదు, కట్ ఆఫ్ చేశారు ఇటు ఉద్యోగాలకు సంబంధించి, సైనికుల పోస్టులకు సంబంధించి. సో ఖచ్చితంగా బ్లేమ్ గవర్నమెంట్ కూడా తీసుకోవాల్సి ఉంటుందంటూ కూడా ఆయన మాట్లాడడం జరిగింది. దీనికేం సమాధానం చెప్తారు? ఇప్పుడు దాని విషయంలో కాదండి, ఇప్పుడు అసలు ఇంత ముందు సైనికులకు ఉన్నంత స్వేచ్ఛ ఎప్పుడైనా ముంగట ఎవరైనా అటాక్ చేస్తే అది ఖచ్చితంగా మళ్ళీ పోయి మళ్ళీ వీళ్ళు వైట్ ఫ్లాగ్ చూపించి తర్వాత అటాక్ చేసే పరిస్థితులు ఉన్నప్పుడు అప్పుడు సైనికులు వాళ్ళకు ఆ స్వేచ్ఛ కూడా లేకపోతుండే. చేతులకు సంఖ్యలు వేసినట్టు మన గన్ను తీసి కాల్వాలన్నప్పుడు కూడా పర్మిషన్ ఢిల్లీకి వెళ్ళి పోవాల్సిన అవసరం ఉంటుండే. అట్లాంటి పరిస్థితుల నుంచి వెళ్ళి ఒక ఫ్రీ హ్యాండ్ ఇచ్చినాక ఇవాళ వాళ్ళు మన దిక్కు చూసేందుకు కూడా భయపడుతున్నారు. దీన్ని ఖచ్చితంగా ఇది పెద్ద ప్లాన్ గా ఎగ్జిక్యూట్ చేశారండి. ఇది ఒక 1 డేలో అయింది కాదు, ఇది గత 2 నెలల నుంచి ట్రై చేస్తుంది కావచ్చు, మన ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ అయింది కావచ్చు. కానీ ఇది జరిగేందుకు వాళ్ళు ఖచ్చితంగా ఒక 1-2 నెలలు ప్లాన్ చేసుకుని ఉంటారు. ఎందుకంటే అక్కడ ఉన్న ఎంతమంది వస్తువులు, అక్కడ ఎంతమంది టూరిస్టులు వస్తువులు, ఆ టూరిస్టుల ప్రకారంగా ఎక్కడెక్కడ టూరిస్టులు అయితే ఎక్కువ మంది ఉంటారు అదంతా కూడా టార్గెట్ చేసే ఉంటుంది. ఇది ఓకే చేసి అదంతా ఎగ్జిక్యూట్ చేసి ఇవాళ వారికి అక్కడ షెల్టర్ ఇచ్చింది ఎవరు అనేది కూడా ముంగటికి రావాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. ఎందుకంటే రైట్, ఒక్కసారి కనుకుల సాగర్ గారితో మాట్లాడడం, తర్వాత మళ్ళీ కంటిన్యూ చేద్దాం. జితేంద్ర గారు మాజీ సైనికాధికారి కూడా మనతో పాటు సిద్ధంగా ఉన్నారు. సాగర్ గారు, గుడ్ ఈవినింగ్ అండి. నమస్తే అండి, నా పేరు సాగర్, నేను ఎక్స్ నేవీ రిటైర్డ్ అండి. ఓకే, రైట్. ఎస్ సాగర్ గారు, నిన్న త్రివిధ దళాలు కూడా ఇటు రాజ్నాథ్ సింగ్తో భేటీ అయినప్పుడు ఆయన కూడా చాలా క్లియర్ కట్గా చెప్పారంట, ఇటు నేవీ కావచ్చు, ఎయిర్ ఫోర్స్ కావచ్చు, లేకపోతే ఆర్మీ కావచ్చు, అందరూ కూడా ఇక ఏమాత్రం ఉపేక్షించాల్సిన అవసరం లేదు, ఫ్రీ హ్యాండ్ ఇస్తున్నాము. దాంతోపాటుగా ఏం చేయాలో పూర్తిగా డిసైడ్ అయిన తర్వాత ఎయిర్ అటాక్స్ కావచ్చు, లేకపోతే సీ అటాక్స్ కావచ్చు, లేకపోతే ఇటు బార్డర్ నుంచి అటాక్స్ కావచ్చు, ఏవైనా చేయడానికి సిద్ధంగా ఉండాలంటూ వాళ్ళతో కూడా చెప్పారంట. వాళ్ళు కూడా ఫుల్ మేము రెడీగా ఉన్నామంటూ చెప్పుకొచ్చారు. అసలు ఎలా చూస్తారండి? పాకిస్తాన్ ఇండియాకి సంబంధించి కాశ్మీర్ వివాదం ఎప్పటి నుంచో నలుగుతూ వస్తోంది.
ఇంకా అంటే కొంత ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కాశ్మీర్ని పూర్తిగా భారతదేశం స్వాధీనం చేసుకోవడం ఇదంతా జరుగుతుంది అనుకున్నాం. కాకపోతే అట్లీస్ట్ 370 రద్దు చేయడం, అక్కడ భారత్ జెండాని ఎగరవేయడం ఇవైనా జరిగాయి. డెఫినెట్లీ వీ ఆల్ షుడ్ ఫీల్ ప్రౌడ్ అబౌట్ దట్. కాకపోతే ఇంకా ఇటువంటి దాడులు కొనసాగుతున్నాయి. ప్రస్తుతానికి ఏంటంటే పాకిస్తాన్ ఫైనాన్షియల్ గా చాలా క్రిటికల్ పరిస్థితిలో ఉంది. సో దానివల్ల ఏంటంటే ఇప్పుడు మన ఇండియా అనేది ప్రపంచ దేశాల్లో ముందుకెళ్తుంది, అభివృద్ధి చెందుతుంది. సో వాళ్ళు ఇది ఓవరాల్ వెళ్తారు ఒకటి. ఇంకోటి ఏంటంటే మన ఇప్పుడు ప్రస్తుతానికైతే ఇప్పుడు జరిగిన టెర్రరిస్ట్ దాని అటాక్ చాలా ఖండిస్తున్నాము. ముఖ్యంగా ఏంటంటే జమ్మూలో అక్కడ ఉన్న స్థానిక ప్రజలు వాళ్ళకి షెల్టర్ ఇస్తున్నారు. ఫస్ట్ అటువంటి వాళ్ళను మనము ఫైండ్ అవుట్ చేయాలి. అక్కడ తప్పనిసరిగా అక్కడ లోకల్లో పబ్లిక్ అండ్ లోకల్లో అధికారులు అంటే పాకిస్తాన్ సపోర్ట్ చేసే వాళ్ళు ముస్లిమ్స్ కానీ ఇంకా ఎవరైనా ఉండొచ్చు. అలాంటి వాళ్ళు ఫస్ట్ ఐడెంటిఫై చేసి వాళ్ళపైన యాక్షన్ తీసుకోవాలండి. ఫస్ట్ వాళ్ళు మన బార్డర్స్ దాటి వస్తున్నారంటే స్థానికంగా చాలా మంది సపోర్ట్ చేస్తున్నట్టు. దాన్ని మేము మన అధికారులు చాలా చేస్తున్నారు. ఎక్కడో కొంచెం లోపం ఉంది, దాన్ని ఐడెంటిఫై చేసేసి తక్షణం వారిపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా అనుకుంటున్నాము. ఇప్పుడు ఈ జమ్మూ కాశ్మీర్ బార్డర్ లో ఎల్ఓసి ప్రాంతంలో కానీ మా ఆర్మీ సైనికులు చాలా మంది కష్టపడుతున్నారు, చాలా మంది ప్రాణాలు అర్పించి పోరాడుతున్నారు. అలాగే ఎయిర్ ఫోర్స్ నుండి ఆ తర్వాత నేవీ నుండి చాలా మంది ఇప్పుడు పాకిస్తాన్ కరాచీ ఈ ఏరియాలో పెట్రోలింగ్ చేస్తుంటారు. చాలా వరకు యుద్ధం చేసే ఇప్పుడైతే కంపల్సరీ నాకు తెలిసిన యుద్ధం చేయాల్సిందే వాళ్ళతో పాటు. అదే వాళ్ళకి సరైన పద్ధతి. ఇప్పటి వరకు వాళ్ళు ఓపికతో ఉన్నామండి. వాళ్ళు ప్రతి ఒక్కటి ఏదో ఒకటి చేస్తున్నారు. సో ఫస్ట్ వాళ్ళు వార్ ఇస్ కంపల్సరీ. ఇప్పుడు మన గవర్నమెంట్ తీసుకున్న డిసిజన్ మాత్రం మంచిగానండి. వాళ్ళతో పాటు మన దౌత్య సంబంధాలు వాటన్నిటిని ఎక్కడ కట్ చేశారు, టూరిస్టులు వెనక్కి పంపిస్తున్నారు. అలాగే అక్కడ అంబాసిడర్లో పాకిస్తాన్ అంబాసిడర్లో మన ఏజెంట్ అందరినీ రీకాల్ చేయడము అటువంటి జరుగుతుంది. ఎస్, అంటే సాగర్ గారు ఇప్పుడు పాకిస్తాన్ వైపు నుంచి వాళ్ళు క్లియర్గా ఏం చెప్తున్నారంటే ఆరోపణలు చేసేది ఏముంది, ఆరోపణలు కాదు ఆధారాలు ఉంటే బయట పెట్టండి, అంటిల్ అన్లెస్ మా పైన మీరు నెపం నెట్టడానికి అసలు ఏమాత్రం వీల్లేదు అంటూ కూడా వాళ్ళు చెప్పుకొచ్చారు. మోరోవర్ మన వైపు నుంచి కూడా ప్రపంచ వేదిక పైన వాళ్ళని దోషులుగా నిలబెట్టాలంటే ఖచ్చితంగా ఆధారాలు చూపించాల్సినటువంటి అవసరం ఉంది. సరే మనం ఆ దేశానికి సంబంధించి దౌత్య సంబంధాలు తెంచుకోవచ్చు, లేకపోతే ఆ పౌరుల్ని అలో చేయకపోవచ్చు. కాకపోతే ఇటు ప్రపంచ వేదిక పైన పాకిస్తాన్ ఒక ఉగ్రదేశంగా నిలబెట్టాలంటే ఖచ్చితంగా దీనికి సంబంధించి ఆధారాలు ఇవన్నీ చూపించాల్సి ఉంటుంది అనుకుంటా. ఏం చెప్తారు? ఇప్పుడు నిన్న జరిగిన దానికి ఉగ్రదాడికి సూత్రధారి ఖలీద్ పై పాక్ సైన్యము పూలవర్షం కురిపిస్తుంది. మామూలుగా మనం మీడియాలో చూస్తున్నాము. ఇప్పుడు అతని పైన నేను ఈరోజు న్యూస్ చదివానండి. ఆ ఉగ్రవాదం చేసిన అతనికి పూలవర్షం కురిపిస్తుంది ఆ సైన్యం. అంటే పాకిస్తాన్ మిలిటరీ ఇండైరెక్ట్ గా సపోర్ట్ చేస్తున్నారు, డైరెక్ట్ గా సపోర్ట్ చేస్తుంది. అంటే ఇండియా పైన మీరు అటాక్ చేయండి అని చెప్పేసి. సో ఈ పాకిస్తాన్ మిలిటరీ ఏదైతే ఉందో ఫస్ట్ ఆ సైన్యం అయితే ఎక్కడైతే ఉందో బార్డర్ లో వాళ్ళ పైన మనకు కరెక్ట్ జరిగితే ఇటువంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయండి ముందు. ఎస్ సాగర్ గారు, ఇంకో విషయం ఏంటంటే నాకు తెలిసి మీరు న్యూస్ చూసారో లేదో నాకు తెలియదు కానీ ఈ మధ్యాహ్నం ఆ పాక్ దౌత్య సంబంధానికి సంబంధించినటువంటి ఆఫీస్ ఏదైతే ఢిల్లీలో ఉంటుందో అక్కడ పనిచేసేటటువంటి ఒక పాకిస్తాన్ వ్యక్తి కేక్ని తీసుకెళ్తూ లోపలికి అక్కడ మీడియా వాళ్ళకి కనిపించాడు. మీడియా వాళ్ళు పదే అడుగుతున్నా కానీ సమాధానం చెప్పకుండా వెళ్ళిపోయాడు. అంటే ఈ టైంలో కేక్ని తీసుకెళ్తూ ఎవరిదైనా బర్త్డే అయి ఉండాలి, లేకపోతే ఇంకేదైనా అయి ఉండాలి, ఏది లేకుండా అక్కడికి తీసుకెళ్తే క్లియర్గా సెలబ్రేషన్స్ చేసుకుంటున్నట్లుగా అర్థమవుతోంది కదా. మన దేశంలో మన రాజధానిలో ఉంటూ మన దేశం పైన జరిగినటువంటి ఈ దాడికి సంబంధించి మన దేశంలోనే సెలబ్రేషన్స్ చేసుకుంటున్నారంటే ఎలా అర్థం చేసుకోవాలి? చాలా మంది ఉన్నారండి. ఇప్పుడు పాకిస్తాన్ ఇండియా మ్యాచ్ వచ్చినప్పుడు పాకిస్తాన్ గెలిస్తే ఇక్కడ స్వీట్లు పంచి పెట్టేసి ఆ సంబరాలు చేసిన చాలా మంది ఉన్నారు. మన దేశంలో కొట్టి మన తిండి మన ఉప్పు తినకుండా పాకిస్తాన్ సపోర్ట్ చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ప్రతి రాష్ట్రంలో ఉన్నారు. తెలంగాణలో ఉన్నారు, హైదరాబాద్, అన్ని రాష్ట్రాల్లో ఉన్నారు. వారికి సపోర్ట్ గా చాలా మంది రాజకీయ నాయకులు సపోర్ట్ చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మొన్న రీసెంట్ గా వక్స్ దాని గురించి మన మోదీ గారు ప్రచారం చేస్తే చాలా రాజకీయ పార్టీలు తప్పు అని చెప్పేసి వాళ్ళకు ముస్లిం వాళ్ళకు మద్దతు ప్రకటిస్తున్నారు. ఈరోజు చూడండి, అదే ముస్లిం వాళ్ళు మతం చిచ్చు రేపేసి ఎంతమంది అమాయక ప్రజలు చెప్పారు.
కానీ సాగర్ గారు ఇక్కడ ఐ షుడ్ ఇంటరప్ట్ అనుకుంటా, మన భారత ఆర్మీలో కూడా లేకపోతే మన భారత త్రివిధ దళాల్లో కూడా కొన్ని వేల మంది లక్షల మంది ఈ ముస్లిం కమ్యూనిటీ నుంచి లేకపోతే ఇస్లామిక్ కమ్యూనిటీ నుంచి పనిచేస్తున్నారు. దేశం కోసం ప్రాణాలు అర్పించినటువంటి సైనికులు కూడా ఎంతోమంది ముస్లిమ్స్ ఉన్నారు. కేవలం కొంతమంది ముస్లిమ్స్ లేకపోతే పాక్ ప్రేరేపిత ముస్లిమ్స్ అక్కడి నుంచి వచ్చి చేసిన వాళ్ళు లేకపోతే పాకిస్తాన్ పైన అభిమానం ఉండి ఇక్కడ స్లోగన్స్ ఇచ్చేవాళ్ళు, వీళ్ళ వల్ల హోల్ కమ్యూనిటీని బ్లేమ్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అనుకోవాలి? ఓకే, మీరు చెప్పినట్టు ఓల్డ్ కమ్యూనిటీ చేయట్లేదు. అందులో చాలా మంది ఉన్నారు, అంటే ఒక 25% వరకైనా పాకిస్తాన్ సపోర్ట్ చేసే వాళ్ళు ఉన్నారండి. నేను చాలా మంది చూశాను. నేను మిలిటరీలో ఉన్నప్పుడు కూడా మిలిటరీలో ఉండి కూడా పాకిస్తాన్ సపోర్ట్ చేసే వాళ్ళని కూడా చూశాను నేను. రైట్. ఎస్, అంటే ఏం చేయబోతున్నాం? ఇప్పటికే సింధు జలాలకు సంబంధించి ఏదైతే ఒక ట్రీటీ ఉందో దాన్ని రద్దు చేసుకున్నాం. నాకు తెలిసి సింధు జలాలు, సింధు నది నుంచి ప్రవహించే వాటర్ వెళ్ళకపోతే పాకిస్తాన్కి దాదాపు 50% వరకు వాళ్ళ పంటలు ఎండిపోయేటువంటి అవకాశం ఉంది. దాంతోపాటు ఈ అటరీ బార్డర్కి సంబంధించి ఆ బార్డర్ని పూర్తిగా క్లోజ్ చేసేసాం. ఇంకా ఏం చేయాలంటే సర్జికల్ స్ట్రైక్ జరగాలనేటువంటి ఒక గట్టి మాట వినిపిస్తోంది. ఇస్ దట్ పాసిబుల్? తప్పకుండా జరగాలండి. సర్జికల్ స్ట్రైక్ ఆ రోజు చేసాము, మళ్ళీ సెకండ్ టైం కూడా జరగాలి. పాకిస్తాన్ ఉగ్రవాద స్థావరాలపై అన్నిటిపైన నాశనం చేయాలండి. రైట్. అంతేకాకుండా పాకిస్తాన్ కి ఎలా అయితే వీళ్ళు సపోర్ట్ చేస్తున్నారో ఆర్మీ గవర్నమెంట్, వాటిపైన ప్రపంచ దేశాలు ముందుకు వచ్చేసి వాళ్ళపైన కఠిన యాక్షన్ తీసుకోవాలని చెప్పి కోరుతున్నాము. ఎస్ జితేందర్ గారు, అంటే మనం భారతదేశంలో ఉన్నటువంటి కాశ్మీర్, జమ్మూ రాష్ట్రాలు కాకుండా ఇతర రాష్ట్రాలు కొంత ప్రశాంతంగానే జీవిస్తున్నాయి. కాకపోతే అక్కడ ఉన్నటువంటి పౌరులు ఎవరైతే ఉన్నారో సపరేట్ని కాశ్మీర్ని కోరుకునే వాళ్ళు కావచ్చు లేకపోతే భారతదేశమే కోరుకునే వాళ్ళు కావచ్చు, ఎప్పుడూ ఏదో ఒక అశాంతితోటి లేకపోతే ఏదో ఒక గొడవలతోటి ఇబ్బంది పడుతూనే ఉన్నారు. ఈ పాక్ ఆక్రమిత కాశ్మీర్ని పూర్తిగా భారతదేశం స్వాధీనం చేసుకోవడం కావాలి, దాంతోపాటుగా వాళ్ళని కూడా మనలాగే ప్రశాంతంగా జీవించేలా చేసేటువంటి ఒక చర్య ఖచ్చితంగా తీసుకోవాల్సి ఉంటుంది. సరే, మీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఆర్టికల్ 370 రద్దు చేశారు. ఇప్పుడు పూర్తిగా టూరిస్టులు ఎక్కువగా వెళ్తున్నారు, టూరిజం పైన వాళ్ళు ఎక్కువగా ఆధారపడుతున్నారు. గతంలో అంటే ఎవరో రాళ్ళు విసరమన్నారని చెప్పి ఒక 500,000 రూపాయలు ఇస్తే తెలిసి తెలియక రాళ్ళు విసిరి చిక్కుల్లో పడ్డటువంటి ఎంతోమంది కాశ్మీరులు ఉన్నారు. కానీ ఈ రోజు పరిస్థితి ఆ విధంగా లేదు. చాలామంది కాశ్మీరులు భారతదేశానికి సపోర్ట్ చేస్తున్నారు, మమ్మల్ని భారతదేశంలో పూర్తిగా విలీనం చేయండి అంటూ కూడా కోరుకుంటున్నారు. అలాంటి ఒక రోజు ఎంత దగ్గరలో ఉందనుకోవాలి? ఇవాళ ఒక స్ట్రేట్ ఫార్వర్డ్ క్వశ్చన్, దేశం మనం వేసుకోవాల్సిన క్వశ్చన్ ఒక్కటి. 370 ఆర్టికల్ తీసేసినాక అక్కడ టూరిస్టులు కూడా మన వాళ్ళు ఆడ అందరు పోయి కూడా అటెండ్ చేస్తున్నారు. ప్రతి టూరిస్ట్ కూడా ఇండియా నుంచి వెళ్ళి ఇవాళ 90% ఆఫ్ ది టూరిస్ట్ ఆర్ ఫ్రమ్ ఇండియా. మన కాశ్మీర్ అని చెప్పి ఫీలింగ్ తో పోతున్నాం. ఇవాళ పిఓకే వాళ్ళు కూడా అక్కడ నుంచి వెళ్ళి ఉద్యమాలు చేస్తున్నారు మమ్మల్ని ఇండియాలో కలుపుకుందా అని చెప్పి. మరియు ఇంకా ఎట్లాంటి ఇండియా సైడ్ నుంచి వెళ్ళి ఎట్లాంటిది ఏమేమి చేయాలో మొత్తం అది అయిపోయింది. ఇవాళ 370 ఆర్టికల్ అబ్రివేషన్ తోని ఇవాళ ఒక హెవెన్ లెక్క మారింది కాశ్మీర్. అక్కడ మీకు బుల్లెట్ ట్రైన్ ఏంటిది, స్పీడ్ ట్రైన్స్ ఏంటి, అవన్నీ చూసుకుంటే కూడా మొన్ననే ఒక పెద్ద బ్రిడ్జి ఓపెన్ అయింది. మనం న్యూస్ లో అన్ని కూడా చూసినాం. అవును. ది లాంగెస్ట్ బ్రిడ్జ్, అది హైయెస్ట్ ఇన్ ద వరల్డ్ బ్రిడ్జ్. ఆ హైట్ లో కూడా అంత పొడుగు బ్రిడ్జ్ లేదండి. అట్లాంటి సువిధాలు మనం అన్ని కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చూస్తుంటే కూడా అక్కడ ఇట్లాంటి నీతి లేని ఈ ఇండియాలో వండుకుంటా మన ఇండియా తిండి తినుకుంటా కూడా స్టిల్ ఇండియాకు ఆపోజిట్ గా చేసే వ్యక్తులని ఐడెంటిఫై చేయాలి. ఈ రాడికల్ ఆలోచన ఉన్న వాళ్ళందరినీ కూడా దూరం పెట్టాల్సిన అవసరం ఉంది. ఇన్ని రోజులు మీరు జనరలైజ్ గా మాట్లాడుతున్నారు, ఇట్లా ఎంతమంది ఆర్మీలో ముస్లిమ్స్ ఉన్నారని చెప్పి కూడా మనం ఒకటి అనుకుంటే, అంటే ఇది కాంట్రవర్సీ అవుతుంది కావచ్చు, కానీ అసలు ముస్లిమ్స్ అనేది ఆర్మీలో రిక్రూట్ అయ్యేదండి ఇప్పుడున్న పరిస్థితిలో. మీరు మీడియా ముఖంగా ఈ మాట అంటున్నారు. వాళ్ళు దేశంలో పౌరులే, వాళ్ళు ఓట్లు వేసిన వాళ్ళే పౌరులే, కానీ ఎవరినని నిందియగలుగుతాము, ఎవరినని మనం ఆపగలుగుతాం మనోళ్ళు అనుకున్న. ఇప్పుడు సపరేట్ ఖలిస్తాన్ కావాలంటూ సిక్కులు ఉద్యమం చేస్తున్నారు. ఇప్పుడు సిక్కుల్ని కూడా మీరు వద్దని చెప్తారా? సిక్కులు కూడా భారతదేశం పైన దాడి చేస్తున్నారు.
సిక్కులు భారతదేశంలో ఇంతవరకు దాడి చేయలేదండి. ఇక్కడ లేదు లేదు, అసలు మీరు అవగాహన లేకపోయి ఉండొచ్చు, కానీ సిక్కులు దాడి చేయలేదంటే నా హాస్యాస్పదం అది. ప్రత్యేక ఖలిస్తాన్ కావాలంటూ సిక్కులు భారతదేశం పైన అనేక మార్లు దాడి చేశారు. ఈరోజు కెనడాలో ఉన్నటువంటి భారతీయుల పైన సిక్కులు పదే దాడి చేస్తున్నారు. ఇండియాలో ఉండే సిక్కులు చాలా తక్కువ మంది అట్లున్నారు, భావజాలాలు ఉన్నవారు. కానీ అదే విధంగా మీరు చూస్తే మాత్రం కెనడాలో ఉన్న వాళ్ళు, బ్రిటిష్లు ఉన్న వాళ్ళు కూడా వాళ్ళందరూ సపోర్ట్ చేస్తున్నారు. కానీ ఇండియాలో ఉన్న వాళ్ళు చాలా మంది అపోజ్ చేస్తున్నారండి ఖలిస్తాన్ గురించి. అట్లాంటి ఇష్యూస్ లా మీరు ఇంతవరకు వీళ్ళు ఎట్లాంటిది, ఎంతమంది ముస్లిమ్స్ ముంగటికి వచ్చి మీరు ఇజ్రాయెల్ మీకు ఒక్క విషయం చెప్తానండి. గాజా నుంచి వచ్చి, గాజా పట్టీ నుంచి వచ్చి ఇజ్రాయెల్ ని అక్టోబర్ 7th నాడు అటాక్ చేస్తే చాలా మంది హర్షించిందండి. అది ఎక్కడ ముస్లిమ్స్ అనేది కాదు, ప్రతి ముస్లిం. తర్వాత ఇజ్రాయెల్ ఎప్పటి నుంచి దాడి స్టార్ట్ చేసిందో ఇమ్మీడియట్ గా దాడి కూడా చేయలేదు ఇజ్రాయెల్. మినిమం 3 days 4 days టైం తీసుకున్నాక దే స్టార్టెడ్ ఆపరేటింగ్ ఇట్. అప్పుడు తీసుకున్నప్పుడు గాజాకు సపోర్ట్ చేస్తూ ఎంతమంది ముస్లిమ్స్ ముంగడికి వచ్చిండ్రు. ఏంది వాళ్ళక కల్మ నాత దాన్ని ఏమంటారు, వాళ్ళు కూడా అక్కడ ప్రేయర్ చేస్తారు, ఇక్కడ కూడా మేము ప్రేయర్ చేస్తాము. మాది ఒక బంధం ఉన్నది, మేము ముస్లిం భాయిచార అనేది ఉన్నది మాకు. మేము అక్కడ ముస్లింస్కి ఏమైనా అయితే ఇక్కడ కూడా కొట్లాడతాం. పలస్తీన్ జెండాలు పట్టుకొని ఇక్కడ తిరిగి ఒక్క విషయం జితేంద్ర గారు, సరే మీ అభిప్రాయం మీరు చెప్పుండొచ్చు, కాకపోతే ఒక విషయాన్ని చాలా క్లియర్గా చెప్పదలుచుకున్నాను. మతం ఆధారంగా ఏ రోజైతే దేశం మతం ఆధారంగా ముందుకు వెళ్తుందో, ఈరోజు ఆఫ్ఘనిస్తాన్ పరిస్థితి ఏంటో చూస్తున్నాం, పాకిస్తాన్ పరిస్థితి ఏంటో చూస్తున్నాం, ఇస్లామిక్ కంట్రీస్ పరిస్థితి ఏంటో చూస్తున్నాం. వీళ్ళందరూ దేశాన్ని మతం ఆధారంగా నడుపుతున్నారు. అందుకే ఈరోజు ఆ దేశాల పరిస్థితి అంత దీనావస్థలో ఉంది. మీరు భారతదేశాన్ని కూడా కేవలం హిందూ దేశంగా మార్చాలనేటువంటి ఒక ఉద్దేశంలో ఉన్నారా? భారతదేశం అవునన్నా కాదన్నా అన్ని మతాల వాళ్ళు, అన్ని కులాల వాళ్ళు ఇన్ని రోజులు కలిసే ఉన్నారు. దేశం కోసం పోరాడే వాళ్ళల్లో అందరూ, క్రిస్టియన్స్ కావచ్చు, సిక్కులు కావచ్చు, ముస్లిమ్స్ కావచ్చు, లేదా జైన్లు కావచ్చు, బుద్ధులు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఉన్నారు. వీళ్ళందరూ కూడా దేశం కోసం పోరాడిన వాళ్ళల్లో ఉన్నారు. ఈరోజు మీరు వచ్చేసి చాలా సింపుల్గా ముస్లిమ్స్ని రిక్రూట్ చేసుకోకూడదని చెప్తున్నారు. మీ ఇంటి పక్కన ముస్లిమ్స్ ఉంటారు అంటే, సరే ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది ముస్లిమ్స్ డెఫినెట్గా పాకిస్తాన్కి సపోర్ట్ చేయట్లేదా అంటే చేస్తున్నారు. కొంత 20%, 10% లేకపోతే లెస్సర్ దాన్ 10% సపోర్ట్ చేస్తున్నారు పాకిస్తాన్కి. అంత మాత్రాన మిగిలినటువంటి 90% మంది దేశభక్తి కలిగినటువంటి ముస్లిమ్స్ను కూడా రిక్రూట్ చేసుకోమంటే దాని అర్థం ఏంటి అసలు? ఇప్పుడు వాళ్ళు ఈజీగా సక్సెస్ అయ్యారు కదా. నేను ఇంట్రోలో ఒక మాట అన్నా, మీకు గుర్తుందో లేదో, కాశ్మీర్ విషయంలో గత అంటే ఒక 10-15 రోజుల ముందు ఇటు పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ మాట్లాడుతూ ఏం చెప్పాడంటే, జమ్మూ కాశ్మీర్లో హిందూ ముస్లింలు కలిసి ఉండటాన్ని మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం, అది నాకేమాత్రం ఇష్టం లేదు అంటే కామెంట్ చేశాడు. ఈరోజు అదే జరుగుతోంది కదా భారతదేశంలో. ఎక్కడో పాకిస్తాన్ నుంచి వచ్చినటువంటి 4 ముస్లిమ్స్ దేశంలో హిందువులను టార్గెట్ చేసి చంపేస్తే యావత్ దేశంలోని ముస్లిమ్స్ పైన టార్గెట్ వెళ్తోంది. అందరూ ముస్లిమ్స్ని టార్గెట్ చేస్తున్నారు. ఈ దేశంలో ముస్లిమ్స్ ఎంతమంది భారతదేశం కోసం పోరాడలేదు? అందరినీ ఒకే కాటికి కట్టేయడం ఎంతవరకు కరెక్ట్ అంటున్నాను. వాళ్ళని స్ఫూర్తి తీసుకొని మనం ఎందుకు భారతదేశం ముంగడి పోతలేదు? అట్లాంటి వ్యక్తులను చూసి మన భారతదేశం ఎందుకు ముంగడి పోతలేదు? నేను ఇవాళ ఒక్కటి చెప్తున్నాను. ఇవాళ మనకు సైంటిస్ట్ ఇప్పుడు అబ్దుల్ కలాం గారు, వారు ఎంత సేవ చేసిండ్రు మన దేశానికి, వారిని ఎవరన్నా గుర్తు చేస్తారండి? వారిని చరిత్రే గుర్తుపెట్టుకుంది, ఎవరు గుర్తుపెట్టుకోకపోతే ఏంటి? లేదండి, ముస్లిమ్స్ ఎవరు గుర్తే చేయరు. వారిని గుర్తించి ఇంకేదైనా చేస్తున్నారండి? అట్లాంటిది ఏం లేదు. ఇవాళ ఆసిర్ మునీన్ గారు, ఏది జనరల్ ఆఫ్ పాకిస్తాన్ ఆర్మీ చీఫ్, ఏమంటాడు, హిందువులది 2 state థియరీ అనేది గురించి మాట్లాడుకుంటా 2 state థియరీ తీసింది. అప్పుడు తీసింది జిన్నానే. ఎందుకు? ముస్లిమ్స్ మేము హిందూస్ కింద ఉండలేమో, మాతో కాదు ఉండు, మాకు వేరే స్టేట్ కావాలన్నప్పుడు పాకిస్తాన్ అండ్ ఇండియా వాజ్ డివైడెడ్. ఆన్ వాట్ బేసిస్ అప్పుడు స్టేట్ డివైడ్ అయిందండి? ఇండియా పాకిస్తాన్ డివైడ్ అయింది ఆన్ వాట్ బేసిస్? అప్పుడున్న జిన్నా ఎందుకు అడిగిండు 2 state థియరీ? అడిగింది ఇట్ వాజ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ఓన్లీ ముస్లిమ్స్ కదా. ముస్లిం ఆధారంగానే వాళ్ళకు సపరేట్ దేశం కావాలని అడిగింది కదా. మరి అప్పుడు మనము హిందూ కంట్రీ అని అప్పుడు ఎందుకు డిక్లేర్ చేయలేదు కాంగ్రెస్? అప్పుడే డిక్లేర్ చేసి
సెక్యులర్ అనే ముసుగుతోని ఇవాళ ఎగ్జాక్ట్లీ జితేంద్ర గారు ఇక్కడే నేను ఒకటి చెప్పదలుచుకున్నాను. ఆ రోజు చాలా మంది ముస్లిమ్స్ పాకిస్తాన్కి వలస వెళ్ళుండొచ్చు, కాకపోతే భారతదేశం పైన ప్రేమతోటి భారతదేశంలో భూభాగంలోనే ఉండాలని చాలా మంది ముస్లిమ్స్ ఇక్కడే స్థిరపడిపోయారు. అంతమంది స్థిరపడిపోయింది. ఇంకో విషయం తెలుసా మీకు, పాకిస్తాన్ లో కూడా హిందూస్ ఉన్నారు, పాకిస్తాన్ లో కూడా హిందూస్ ఉన్నారు. నేను ఒకటి చెప్తాను సార్, ఇప్పుడు స్థిరపడ్డ వాళ్ళ నెక్స్ట్ జనరేషన్స్ ఎంత మంది దానికి స్టిక్ అయి ఉన్నారు? నేను అడిగే క్వశ్చన్ అది. అందులో ముస్లిమ్స్లలో అక్కడికి పోతే కూడా అహ్మదియాస్ కానీ ఇంకా వేరే పస్తున్స్ కానీ వాళ్ళందరినీ ఒకటే విధంగా ముస్లిమ్స్ చూస్తున్నా అనుకుంటున్నారా? అట్లాంటిది లేనే లేదు. ఇవాళ అహ్మదియాస్ ని ఎంత దారుణమైన పరిస్థితిలో ఇవాళ అహ్మదియాస్ జాగలని వర్క్ బోర్డ్ కింద చాలా వరకు కూడా వాళ్ళ జాగలు తీసుకోవడం జరిగింది. ఇవాళ ఒక విషయం చెప్తాను, ఇప్పుడు నాకు కొడుకులు బిడ్డలు లేరు అనుకున్నాం, ఓన్లీ బిడ్డలే ఉన్నారు, 2 బిడ్డలు అనుకున్నాం. ఇప్పుడు నా ఆస్తి నేను ఒక హిందూగా ఉన్నప్పుడు నా నెక్స్ట్ ఆస్తి ఎవరికి పోతుంది? మీరు ఎవరికి కావాలంటే వాళ్ళకి ఇచ్చుకోవచ్చు, బిడ్డలకి ఇవ్వచ్చు, బిడ్డలకు పోతుంది. నేను ఏం రాయకపోయినా కూడా బిడ్డలకు పోతుంది. అదే ముస్లింలు ఏమవుతుందండి, వాళ్ళ చెట్టపండ 1/3 ఏమో బిడ్డలకు పోతుంది, మిగతాది ఒకవేళ బిడ్డలు లేకపోతే మాత్రం అది ఖచ్చితంగా అల్లాకే చెందుతుంది. ఇట్లాంటి సిచ్యువేషన్లల్లో వక్ఫ్ బోర్డు వాళ్ళు అట్లా ఎంతో మంది ఆస్తులు జప్తు చేసుకున్నారండి. అప్పుడు పాకిస్తాన్ నుంచి హిందూస్ చేసిండ్రు, వాళ్ళ ఆస్తులు అన్ని గవర్నమెంట్ డిక్లేర్ చేసింది. ఏమని డిక్లేర్ చేసింది? ఇట్స్ అన్ స్టేట్ ప్రాపర్టీ అని చెప్పి డిక్లేర్ చేసింది. మరి ఇక్కడ నుంచి వెళ్ళి పాకిస్తాన్ పోయిన వాళ్ళది వాళ్ళు వక్ఫ్ కింద పెట్టేసి ఇవాళ మీరు చేసినాక ఇప్పుడు ఇది ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి మీరు అంటారు? ఇప్పుడు అది స్టేట్ ప్రాపర్టీ అని చెప్పి మన ఇండియన్ ప్రాపర్టీ అనేది మనం ఎందుకు క్లెయిమ్ చేయలేకపోయినాము? సరే జితేంద్ర గారు, మొత్తంగా అయితే మీరు మొత్తం ముస్లిం కమ్యూనిటీని ఒకే తాటి పైన కట్టేసి టార్గెటెడ్గా చేసుకుంటున్నారు. నేను అదే అంటున్నాను, ఈరోజు కాంగ్రెస్ అదేవిధంగా పొలిటికల్గా ఇష్యూని తీసుకెళ్తోంది, బీజేపీ అదేవిధంగా పొలిటికల్గా ఇష్యూని తీసుకెళ్తోంది. ఇది ఒక నేషన్ ఇష్యూ, అవునన్నా కాదన్నా కానీ భారతదేశం పైన ఉగ్రవాదులు చేసినటువంటి ఒక ఇష్యూగానే దీనికి పరిగణించాల్సి ఉంటుంది. అక్కడ పర్టికులర్గా హిందూస్ టార్గెట్ చేసి అక్కడ పర్టికులర్గా హిందూస్ చేయాలని కాదు. నేను ఒక్క క్వశ్చన్ అడుగుతాను, మీరు గాజా మీద అటాక్ చేసినప్పుడు పలస్తీన్ ఆపోజిట్ గా ఎంత మంది రోడ్లు ఎక్కారు మీకు తెలిసి ఉంటారు కదా? అసలు దట్స్ నాట్ ఈవెన్ అవర్ కంట్రీ ఇష్యూ అండి. ఇజ్రాయెల్ పాలస్తీనా ఇష్యూ అనేది భారతదేశానికి సంబంధించినటువంటి ఇష్యూ కాదు. అసలు జరిగింది మన ఇండియా మీద అటాక్ జరిగింది అన్నప్పుడు ఎంత మంది ఫ్లాగులు పట్టుకొని ముస్లిమ్స్ రోడ్ ఎక్కారు? ఎంతో మంది ఎక్కారు. నీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తా, చాలా చక్కగా అడిగారు, మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. నిన్న జమ్మూ కాశ్మీర్లో ఒక హిందూ పైన దాడి జరిగితే ఒక ముస్లిం అతన్ని ఎత్తుకొని హాస్పిటల్ వరకు తీసుకెళ్లాడంట, అట్లీస్ట్ అంబులెన్స్ వరకు తీసుకెళ్లాడంట. ఇప్పుడు ఆ ముస్లింని కూడా మీరు ఇదే అంటారా? నువ్వు కూడా దేశద్రోహివే అంటారా? ఉన్నారండి కొంతమంది ఉన్నారు. అసలు మీరేం చెప్తారు సాగర్ గారు? అబ్దుల్ కలాం గారిని ఎంతమంది ఫాలో అయ్యేటోళ్ళు ఉన్నారు? చాలా తక్కువ. సరే సరే సరే, ఇదే అడుగుదా సాగర్ గారు, మీరేం చెప్తారు? అసలు ముస్లిమ్స్ మొత్తాన్ని ఆ కమ్యూనిటీనే అసలు రిక్రూట్ చేసుకోకుండా ఉండాలనేటువంటి ఈ అంశాన్ని ఎలా చూస్తారు? కమ్యూనిటీ మొత్తాన్ని రిక్రూట్ అనట్లేదు, అందులో చాలా మంది కొంతమంది చాలా మంచి వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు మన దేశానికి అబ్దుల్ కలాం ఉన్నాడు, చాలా మంది గొప్ప గొప్ప మేధావులు ఉన్నారు. నాకు తెలిసి మీరు వర్క్ చేస్తున్నప్పుడు కూడా మీ కొలీగ్స్ ఒకరో ఇద్దరు ఉండే ఉంటారు. ఎక్కడో చూసాను, నాతో నా కొలీగ్ ఉన్నారు, వాడు పాకిస్తాన్ సపోర్ట్ చేసేవాడు ఎప్పటికీ. ఇప్పుడు కూడా చూస్తే, ఇప్పుడు నేను బయట సొసైటీ రిటైర్డ్ అయ్యాక బయటకు వచ్చాను, ఇప్పుడు నేను గవర్నమెంట్ జాబ్ చేసేవాడిని, అప్పుడు చూసేవాను అందులో పాకిస్తాన్ సపోర్ట్ చేసేవాళ్ళు, పాకిస్తాన్ గురించి మాట్లాడేవాళ్ళు, అలా చాలా చూస్తూ వస్తున్నాను. సొసైటీలో వాళ్ళ దగ్గర వాళ్ళ కమ్యూనిటీ ఉంది, వాళ్ళ కమ్యూనిటీలో వాళ్ళకి నేర్పిస్తారు ఇది మనది, మన మతం వేరు, వాళ్ళ మతంలోకి హిందువులు ఐ థింక్ బెటర్ రూల్స్ రావాల్సినటువంటి అవసరం ఉందేమో. నేషన్ ఫస్ట్, ఏదైనా మతము కులం ఇవన్నీ తర్వాత, ఫస్ట్ నేషన్ అనేటువంటి ఒక సరికొత్త రూల్ని కూడా తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది భారతదేశంలో. ఈవెన్ ఐ డూ అగ్రీ, చాలా వరకు ఒక కమ్యూనిటీకి సంబంధించి పాకిస్తాన్కి ఈ రోజుకు సపోర్ట్ చేస్తున్నారు. ఎక్కడో ఎందుకంటే హైదరాబాద్లో కూడా పాకిస్తాన్ గెలిస్తే సంబరాలు చేసుకునేటువంటి వ్యక్తులు కూడా లేకపోలేదు, ఊర్లలో కూడా చేస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా ఇలాంటి చర్యలు చేస్తే భారతదేశానికి వ్యతిరేకంగా పాకిస్తాన్కి సపోర్ట్గా ఎటువంటి చర్యలు చేసినా అత్యంత కఠినమైన శిక్షలు ఇప్పటి నుంచి ఉండబోతున్నాయనేటువంటి ఒక సరికొత్త రూల్ రావాలని కోరుకుందాం. రైట్, ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందామండి, బ్రేక్ తర్వాత మళ్ళీ కంటిన్యూ చేద్దాం. సార్ డిబేట్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం, మరింత చర్చను సాగించే ముందు
ప్రొహిబిటెడ్ ల్యాండ్లలో వెంచర్లు, ధరణి పోర్టల్ని ఏమార్చిన వల్చర్లు, 1500 కోట్లకు గురిపెట్టిన భూ బకాసురులు, శిల్పా విజిలింగ్ గుడ్స్ ఫామ్ భాగోతం. వెంచర్ అక్రమమా సక్రమమా? జనంలో ఉంటాం, జనంలో ఉంటాం. బేకార్గాళ్ళ మోసాలు బయట పెడతాం. జర్నలిజానికి నిజమైన నిర్వచనం ఇస్తాం. డోంట్ మిస్ 4 Sides టీవీ ఎక్స్క్లూజివ్ స్టోరీ. కుంభస్థలాన్ని బద్దల కొడతాం పదా. 30,000 స్క్వేర్ యార్డ్స్ సేల్ ని కంప్లీట్ చేసుకున్న వాళ్ళం అవుతాము. పంట పొలాల్లో రియల్ రాబందులు. అనధికార లేఅవుట్లలో ఎలాంటి రిజిస్ట్రేషన్ చేయకూడదు అనేటువంటిది ఆల్రెడీ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి ఉన్నాయి. 250 ఎకరాలు, 1000 కోట్ల టార్గెట్. 500 స్క్వేర్ మీటర్స్ కంటే ఎక్కువ ఏరియా ఉన్నా కూడా, లేకపోతే 8 యూనిట్స్ కంటే ఎక్కువ ఉన్న ప్రాజెక్ట్స్ కానీ వీళ్ళందరూ కూడా విధిగా రేరాలో రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. రియల్ ఎస్టేట్ రంగంలో గరానా మోసం. ఇనాం భూములు, సిక్కం భూములు, ప్రభుత్వ భూములు, నద్దీ భూములు అన్నింటిని కూడా వెంచర్లుగా మారుస్తున్నారు. కస్టమర్లకు సన్ స్ట్రోక్ తప్పదా? సన్ రైజ్ ఇన్ఫ్రా మోసాలపై 4 Sides టీవీ స్పెషల్ రిపోర్ట్. రైట్, వెల్కమ్ బ్యాక్ టు డిబేట్. మొత్తంగా ఇప్పుడు పాకిస్తాన్ పైన భారత ప్రతీకార చర్యలు ఏ విధంగా ఉండబోతున్నాయి, ఇదే ప్రతి ఒక్కరి ఆలోచన కూడా. పాక్ కూడా ఖచ్చితంగా భయపడిందని చెప్పుకోవాలి. ఎందుకంటే బార్డర్, పాకిస్తాన్ బార్డర్ ఏదైతే ఉంటుందో, ఇండియా పాకిస్తాన్ బార్డర్ పూర్తిగా వాళ్ళ సైన్యాన్ని కూడా మోహరించినట్లుగా ఇప్పటికే సమాచారం అందుతోంది. ఎస్ సాగర్ గారు, ఎలా ఉండబోతోంది మన అటాక్, ఎలా ఉండబోతోంది ఇప్పుడు? ఒకటి, అక్కడ ఉన్నటువంటి ఈ ఉగ్ర స్థావరాలు ఏముంటాయో వాటినే టార్గెట్ చేసుకోబోతున్నామా, లేకపోతే డైరెక్ట్ యుద్ధానికైనా సిద్ధంగా ఉండబోతున్నామా కార్గిల్ వార్ లాగా? ఏముండబోతోంది ఇండియాస్ ఫ్యూచర్ స్ట్రాటజీ, ఏముండబోతోంది? సాగర్ గారు అటాక్ చేస్తారండి. మిగతాది మన గవర్నమెంట్ ఏం డిసైడ్ చేస్తుందో, వార్ డిక్లేర్ చేస్తుందో తెలియదు, లేదా ఎటువంటి చర్యలు తీసుకుంటుందో మేము ఏం చెప్పలేం కదండి. ప్రస్తుతానికి మేము సర్వీస్ లో లేము. పైన అధికారులు వాళ్ళ ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయో, ఏదైతే బెటర్ అంటారు, తెలియదండి. ఏదైతే బెటర్ అంటారు మీరు? ఒకసారి జరగాల్సిందేనండి. ఒక్కసారి మన పవర్ ఏంటో చూపిస్తేనే మనకు తెలుస్తుంది. ఇండియన్స్ గా దేనికి మనం ఏంటంటే శాంతియుతంగా పోదామని మనం ప్రయత్నిస్తుంటే వాళ్ళు మనల్ని పుల్లులు పెట్టేసి మనల్ని చిల్లర చేస్తున్నారు. అంటే మనం రెచ్చగొట్టున్నారు. ఇది రెచ్చగొట్టే పనులు చేస్తున్నారు వీళ్ళంతా. మన సైన్యాన్ని ఒక్కసారి వదిలిపెట్టామనుకో వాళ్ళని ఎవరు కాపాడలేరండి, పాకిస్తాన్ వాళ్ళని. మన సైనికులకు అంత దమ్ముందండి. ఇంట్లో చుచ్చుకొని పోయి మరి ఒక్కొన్ని తాట తీసి చంపేస్తారు ఒక్కొన్ని. అంటే ఇంకో విషయం సాగర్ గారు, ఎక్కువగా పాకిస్తాన్ ఫస్ట్ నుంచి కూడా అక్కడ ప్రజాస్వామ్యం పెద్దగా ఉండదు. పేరుకే ప్రజాస్వామ్య దేశం, కానీ ప్రతి 5 ఏళ్ళకు కూడా ఒక్కసారి కూడా అక్కడ 5 ఏళ్ల పాటు పాలించినటువంటి ప్రధానమంత్రి కూడా లేడు. ఎప్పుడూ కూడా ఆర్మీ 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 వాళ్ళు చేతుల్లోకి తీసుకోవడం, గవర్నమెంట్ను ఆర్మీ వాళ్ళు నడిపించడం. అంటే నాట్ జస్ట్ ఇండియన్స్, అక్కడ ఉన్నటువంటి పాకిస్తానీస్ కూడా విసిగిపోయారు. ఏం పాలన ఇది, ఎక్కడ ఏం బ్రతుకుతున్నామని, ఇండియాలో కలిసి ఉంటే బాగుండేది అనేటువంటి కామెంట్స్ కూడా వచ్చాయి మధ్యలో. వాళ్ళు కూడా ప్రశాంతంగా లేరు అక్కడ ఉన్నటువంటి సిటిజన్స్ కూడా. పాకిస్తాన్ వాళ్ళు ఓన్లీ ఇండియా పైన అటాక్ చేయగలుగుతున్నారండి, ఎందుకంటే మన బార్డర్ లో ఉన్నారు కాబట్టి మన పైన అటాక్ చేస్తున్నారు. అదే వేరే దేశం పై చేయగలరా వాళ్ళు? వేరే అమెరికా ఇటు సైడ్ చేయగలరా? ఎక్కడ చేయలేరు. మన సరిహద్దుల్లో ఉన్నారు కాబట్టి మన పైన ఏదో చూపిస్తున్నారు. దాన్ని మనం తిరిగి చేస్తే మాత్రం తట్టుకోలేరు వాళ్ళు. మన దగ్గర అన్ని రకాల ఆయుధాలు ఉన్నాయి, అన్ని ఎంతో టెక్నాలజీ మన దగ్గర కూడా, మనం ఎవరికి తక్కువ లేదు. కాకపోతే మనం పీస్ఫుల్గా వెళ్దామని మాత్రమే ఇన్ని రోజులు వెయిట్ చేస్తున్నాం. వన్స్ ఇండియా అసలు నిజంగానే ఒకవేళ రంగంలోకి దిగాలనుకుంటే ఈరోజు ఆర్మీ లేకపోతే నేవీ, ఎయిర్ ఫోర్స్కు ఉన్నటువంటి స్ట్రెంత్ తోటి పాకిస్తాన్ లాంటి కంట్రీని ఈజీగా తుడిచిపెట్టేయచ్చు. పాకిస్తాన్ ఎంత ఉంది మన చేత చిన్నది. మన సైన్యం తెలుసుకుంటే 2 రోజులు మొత్తం పాకిస్తాన్ మొత్తాన్ని ఫినిష్ చేయగలదు. అక్కడ ఉన్న ఎవరిని వదిలిపెట్టదు.
మొరవర్ ఇంతకు ముందులాగా కూడా లేదు. ఇప్పుడు ప్రపంచ దేశాలు కూడా ఇండియాకే ఫుల్ సపోర్ట్ చేస్తున్నాయి. ఇంతకుముందు కార్గిల్ వార్ టైంలో అమెరికా అటు సపోర్ట్ చేసి ఉండొచ్చు, కానీ నిన్న ప్రధాని మోదీకి ట్రంప్ కాల్ చేయడం కావచ్చు, లేకపోతే ఉపాధ్యక్షుడు ఇటు వాన్స్ కాల్ చేయడం కానీ మీకు ఫుల్ సపోర్ట్ ఉంటాం మేము ఈ విషయంలో అంటూ కూడా చెప్పుకొచ్చారు. సో ఇటు రష్యా సపోర్ట్ ఉంది మనకి. చదువుతున్నాం, అన్ని దేశాలు మనకు సపోర్ట్ చేస్తున్నాయి, వాళ్ళు చేసిన ఈ ఉగ్రవాదాన్ని ఖండిస్తున్నాయి. కానీ వాళ్ళకి మాత్రం పాకిస్తాన్ మీద చాలా నష్టపోతారండి. ఇప్పుడు ప్రపంచ దేశాలు కూడా వాళ్ళతో ఏమేమి సంబంధం ఉన్నా అవన్నీ క్యాన్సిల్ చేసుకుంటున్నాయి. ఇప్పుడు మన మోదీ గారు చేసిన వాళ్ళ వీసా కానీ లేదా వాళ్ళ మనకు వచ్చిన గెస్ట్ అందరినీ రిటర్న్ వెళ్ళిపోమనడం కానీ, ఆ పాక్ జలసంధి ఆ వాటర్ పైన ఆంక్షలు పెట్టడం, ఇటువంటి చాలా జరుగుతున్నాయి. దానివల్ల పాకిస్తాన్ చాలా నష్టపోతుందండి. ప్రపంచ దేశాలు కూడా మనకు సపోర్ట్ చేయడం వల్ల వాళ్ళతో చేసిన బిజినెస్ కానీ ఏమైనా ఉంటే అవన్నీ క్లోజ్ చేస్తారు, క్యాన్సిల్ చేస్తారు అవన్నీ. ఎస్ మీరేం చెప్తారు జితేంద్ర గారు? అంటే మన ఫ్యూచర్ స్ట్రాటజీ ఏ విధంగా ఉంటే బాగుంటుంది పాకిస్తాన్ విషయంలో? ఇన్ని రోజులు ఓపిక పట్టాము, ఇక ఓపిక కూడా నశించింది పూర్తిగా. ఇంకా ఓపిక పట్టే అంత ఇది కూడా ఎవరికి లేదు. ప్రతి భారతీయుడు కోరుకుంటున్నాడు ప్రతీకార చర్యని. ఖచ్చితంగా పాకిస్తాన్ దీనికి సమాధానం చెప్పుకోవాలని కోరుకుంటున్నారు. ఏం చెప్తారు జితేంద్ర గారు? ఇప్పుడు నాకు ఒకటి కన్సర్న్, అసదుద్దీన్ ఓవైసీ ఏమంటాడో చూడాలండి. అసదుద్దీన్ ఓవైసీ ఈరోజు అంటే అన్నది ఏంటంటే, ఇందాక జరిగినటువంటి మీటింగ్లో మమ్మల్ని కూడా ఇన్వైట్ చేసి పిలిస్తే బాగుంటుంది, 5-6 ఎంపీలు ఉన్నటువంటి వాళ్ళని పిలిచారు, మమ్మల్ని కూడా ఇన్వైట్ చేయాలి, ఖచ్చితంగా మా డెసిషన్స్ కూడా మా ఒపీనియన్స్ కూడా తీసుకోవాలంటూ చెప్పుకొచ్చాడు. సరే, ఎస్ చెప్పండి. దాన్ని కూడా రాజకీయం చేసిందండి, మీకు అర్థం కావట్లేదు అక్కడ. ఇప్పుడు వేరే కంట్రీస్, ఇప్పుడు యూకే కంట్రీస్ కానీ యూరోప్ కంట్రీస్ కానీ నార్త్ అమెరికన్ కంట్రీస్ కానీ ఏదైనా కూడా అక్కడ అందరు కూడా ఏకతాటిగా ఒకటే ఇండియా వీఆర్ విత్ యూ అనే ఫీలింగ్ తో తీసుకొచ్చింది. కానీ మన ఇండియాలో ఉన్న వ్యక్తులు కొంతమంది కూడా ఇంకా యునైట్ కావట్లేదండి. ఇది పాకిస్తాన్ చేసిన తప్పు అనేది ముంగడికి తీసుకొస్తలేదు. పాకిస్తాన్ చేసిన ఇంత అరాచకం అసలు ఎందుకు, ఇది ఉపేక్షది కాదు, ఇది ఖచ్చితంగా మళ్ళీ అటాక్ చేయాల్సిన అవసరం ఉన్నది, ఇది సమయం ఇదే అని చెప్పాల్సిన వాళ్ళు ఎంతమంది చెప్తున్నారు దాని మీద? అది కూడా మనం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇప్పుడు ఎంతమంది ముంగటి తెచ్చి మీరు అటాక్ చేసిన అవసరం ఎంతైనా ఉన్నది. ఇవాళ మమ్మల్ని విలువలేదని చెప్పి మాట్లాడుతుండు, కానీ మరి అవును ఇది కరెక్ట్, పాకిస్తాన్ చేసింది ఇది ఒక వరస్ట్ చరిత్ర, ఇట్లాంటిది సంఘటన మనకు ఎప్పుడు చూడలేదు. ఎప్పుడు 26/11 తర్వాత అంత పెద్ద సంఘటన ఇది జరిగిందండి. అంటే మోరోవర్ జితేంద్ర గారు, అప్పుడు జరిగిన సంఘటనలో తాజ్ హోటల్ పైన ఏదైతే దాడి జరిగిందో ఆ రోజు మతాన్ని కులాన్ని ఎవరు అడగలేదు. ఈరోజు చాలా టార్గెటెడ్గా అడిగి మరి మీరు ఇందాక స్టార్టింగ్లో చెప్పినట్లుగా వాళ్ళని ఆ ముస్లిమ్స్కు ఉన్నటువంటి ఆ మతాచారాలు ఏవైతే ఉంటాయో వాటిని చదవలేని వాళ్ళని చంపేయడము. మీరు రేపటి రోజుల ప్యాంట్ ఇప్పి చెక్ చేసి మరీ చంపుతారు చూడండి. ఆ రోజులు రాబోతుంది. మనం ఇంకా యునైట్ కాకపోతే మాత్రం రేపటి రోజులు, ఇవాళ కల్మా చదవమన్నారు, రేపటి రోజుల ప్యాంట్ ఇప్పి చూపించి నువ్వు కాదా, నువ్వు ముస్లిమా కాదా అని చూసి తర్వాత హిందువులను చంపుతారా లేదా చూడండి. మనం వాళ్ళకు గుణపాఠం చెప్పకపోతే పాకిస్తాన్ మేము చేసింది తప్పేంటిది, మేము చేసిన ఇన్వాల్వ్మెంట్ ఏంటి చూపెట్టండి, ఎవరో అక్కడ ఉన్న టెర్రరిస్టులు వాళ్ళే చేసిండ్రు అని చెప్పి కూడా మాట్లాడుతున్నారు. ఆయుధాలు కూడా పాకిస్తాన్ నుంచి వచ్చినాయి అనేది మేమంటాం. మేము ఎందుకంటే ఆయుధాలు వాళ్ళే, ప్లాన్ వాళ్ళదే, ఎగ్జిక్యూషన్ వాళ్ళదే, ఎట్లా పోవాలి వాళ్ళదే, ఎవరి దగ్గర షెల్టర్ ఇవ్వాలి, ఎవరి దగ్గర షెల్టర్ తీసుకోవాలనేది చెప్పి కూడా నిర్దేశం పాస్ చేసేది కూడా వాళ్ళే. ఇవన్నీ కూడా ఇవాళ చూసి ఇవాళ నెక్స్ట్ మతం అడిగి కల్మా చదవమన్నారు, రేపు ప్యాంట్లు ఇప్పి చూపెట్టమంటే ఏం చేస్తారండి? ఏ గవర్నమెంట్ ఏం చేస్తుంది? ఇప్పుడు అట్లా తప్పించినందుకు రేపు ఓల్డ్ సిటీలో సంబరాలు చేసుకుంటారు కావచ్చు. దేకో మారే కైసా మారే దేకో హిందూ ఇంకా మారేదే దేకోరే అని చెప్పి. ఇవాళ మన కోల్కతాలో జరిగితే ఎవరు ముంగడికొచ్చి మాట్లాడలే. ఇదే అసదుద్దీన్ ఓవైసీ గారు ఏమంటాడు, మీరు పోయి నేను బెంగాల్లో ఉన్నానా, మినిస్టర్లు ఉన్నానా అని చెప్పి మాట్లాడిండు ఆయన. మరి అది తప్ప రైటా కూడా ఉంచి అక్కడ హిందువుల పైన దాడి జరుగుతుంటే తప్ప రైటా కూడా మాట్లాడలేని హీన పరిస్థితులు, అట్లాంటి పరిస్థితులు ఉన్న వాళ్ళని ఇవాళ మనం రాజకీయ నాయకులను పిలుచుకున్నాడు తప్పని చెప్పి కూడా అంటున్నారు. ఇవాళ మనం బయటికి వచ్చి మన యూనిటీ చూపెట్టకపోతే మాత్రం రేపటి రోజుల ఇంకా ఇట్లాంటివి చాలా జరుగుతాయని చెప్పి కూడా హెచ్చరిస్తున్నాం మేము. ఎందుకంటే ఇది ముందు ఇది ఒక ట్రైలర్ మాత్రమే. ఈ పాకిస్తాన్ లో కూడా ఎందుకు పాకిస్తాన్ లో కూడా వాళ్ళు హెచ్చరిస్తున్నారు కొంతమంది,
ఇది ట్రైలర్ ఒకటే, ముందు ముందు ఉంటది ఈ సినిమా అని చెప్పి. ఎస్. అండ్ మోరోవర్ మన దేశం వైపు నుంచి పాకిస్తాన్ పైన ఎప్పుడు దాడి చేసినా లేకపోతే సెక్యులర్ గా మాట్లాడితే మాత్రం ఇప్పటికి కూడా బయటకు వచ్చి మీరు ఖండించకపోతే యాజ్ ఎ హిందూగా నేను గర్విస్తున్నా, నేను హిందూగా దీన్ని ఖండిస్తానని చెప్పి కూడా మనం అనకపోతే మనది తప్పు. రేపు మీరు మీ ఛాన్స్ ఉన్నప్పుడు మీరు ఎందుకు అనలేదని చెప్పి రేపు మన భావి తరాలు మనల్ని అడుగుతాయి. ఓకే. తర్వాత నువ్వు అప్పుడు ఎందుకు ఎదిరించలే, ఇట్లాంటి జరుగుతున్నప్పుడు నువ్వు ఎందుకు ఎదిరించలే అని చెప్పి మీరు అడిగినప్పుడు దాని జవాబు ఏముంటది? ఏదిన్నా కూడా హిస్టరీ మీదకెళ్ళే మనం ముంగడిపోతాం. అంతేందుకండి ఇప్పుడు లవ్ జిహాద్ అనే పేరుతో పాటు ఎంత మందిని ట్రాప్ చేయట్లేదు చెప్పండి. మన వాళ్ళు హిందువులను ముస్లిం ఎంతమంది ట్రాప్ చేయట్లేదు. ఇటువంటి వాటిపై కఠినమైన చర్యలు తీసుకోవాలండి. నేను అదే అంటున్నాను. ఈ రోజు వరకు అంటే చాలా మంది అంతెందుకంటే ఉగ్రవాదులను తీసుకొచ్చి 5 స్టార్ రేంజ్లో వాళ్ళకి ట్రీట్మెంట్ ఇచ్చి బిర్యానీలు పెడుతున్నాం మనం. అదే కాదు, చాలా మంది తప్పుడు హైదరాబాద్ లో పాత బస్సులు అంతా ఉగ్రవాదం మొత్తం ట్రైనింగ్ ఇస్తారు. అంతా అందరూ ఇక్కడ వచ్చి ఉన్నారు, చాలా మంది ఉన్నారు మన తెలంగాణలోనే. గట్టి చట్టాలు రావు అసలు. ఫ్లైట్ లో పోతున్నాం సార్, మనం ఫ్లైట్ లో పోతున్నాము. ఫ్లైట్ లో పోయేటప్పుడు ఎకనామిక్ క్లాస్ ఉంటది, లేకపోతే మళ్ళా ఫస్ట్ క్లాస్, దాన్ని ఏమంటారు, డొమెస్టిక్ ఉంటది, ఎకానమీ ఉంటది. ఎకానమీ ఉంటాయి. ఇప్పుడు డొమెస్టిక్ టికెట్ తీసుకొని మీరు ఎకానమీలో కూర్చోవచ్చా? నేను ఏమైనా మీకు సిల్లిగా అనిపించచ్చు నేను చెప్పుడు, కానీ హిందూ ముస్లిం ఒక దగ్గర పెరిగితే ఇద్దరు హిందూ ముస్లింలలో ఒక అమ్మాయిని అబ్బాయిని చేసుకోవచ్చా? అదే ముస్లిం అమ్మాయిని హిందూలో చేసుకోరాదు, అదే హిందూ అమ్మాయిని ముస్లిం చేసుకోవచ్చు అంట. మీరు ఎవరైనా అడగండి, బయట చెప్తారు ఇదే. అందుకే కదా మనం యూనిఫామ్ సివిల్ కోడ్ ని ప్రవేశపెట్టబోతున్నాం త్వరలో. దేశంలో అన్ని మతాలకు ఒకే చట్టం ఉండబోతోంది భవిష్యత్తులో. వివాహ వ్యవస్థలో కావచ్చు, ఇతర వ్యవస్థల్లో కావచ్చు, వాళ్ళ కోరువులు, హిందువుల కోరువులు, సిక్కుల కోరువులు ఉండేటువంటి పరిస్థితి ఉండదు. అందుకే యూనిఫామ్ సివిల్ కోడ్ని కూడా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టే ఉద్దేశంలో ఉంది. సరే, మతానికి సంబంధించి చర్చ ఇకపై వద్దులేండి డిబేట్లో. ఎలా చూస్తారండి జితేంద్ర గారు? అంటే ఇప్పుడు సింధు నదీ జలాలకు సంబంధించి ఆ ట్రీటీని రద్దు చేసుకున్నాం తాత్కాలికంగా, కానీ అది అంత భవిష్యత్తులో కొనసాగడం కూడా అంత ఈజీ కాదు. ఎందుకంటే అంతర్జాతీయంగా వేరే దేశాలు కూడా వ్యతిరేకిస్తాయి. ఒక దేశానికి పూర్తిగా నీళ్లు వెళ్లకుండా చేస్తే అక్కడ పౌరులకు కూడా చాలా ఇబ్బంది అవుతుంది అనేటువంటి ఒక టాపిక్ని రైజ్ చేసేటువంటి అవకాశం ఉంది. సో ఇండియా ఎటువంటి స్టాండ్తో ముందుకెళ్ళబోతోంది పాకిస్తాన్ విషయంలో? మీరు ఇవాళ కఠినమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. మీరు ఇవాళ జలాలు మీరు ఆపింది ఇది కరెక్ట్ కాదు, ఇది రేపటి రోజుల అందరూ వ్యతిరేకిస్తారు అని అంటే దానికి భయపడి మనం చేసేది కాదు. ఖచ్చితంగా జలాలు ఆపాలి. రేపు బ్రహ్మపుత్రం మీద ఎగ్జాక్ట్లీ నేను అదే అంటున్నా. రేపు ఎవరో వ్యతిరేకిస్తారని వెనకడుగు వేయడం మాత్రం ఇంకా కరెక్ట్ కాదు. మన పుల్వామా అటాక్ జరిగినప్పుడు ఇట్లాంటి చర్యలు తీసుకోవాల్సింది మనం ఇంకా డిలే చేశాం చాలా. ఇప్పుడు ప్రభాస్ చేస్తున్న హీరోయిన్ కూడా, ఎవరైతే పాకిస్తాన్ హీరోయిన్లు ఉన్నారో బాలీవుడ్ కూడా ఈ స్టాండ్ తీసుకొని పాకిస్తాన్ ఆర్టిస్టులని ఖచ్చితంగా ఇండియాకి తీసుకొచ్చుడు బంద్ చేయాలి ఫస్ట్. ఎక్కడైతే పాకిస్తాన్ జితేంద్ర గారు అమ్మాయి ట్వీట్ కూడా చేసింది చాలా క్లియర్గా. నేను భారతదేశానికి లేకపోతే యూకేకి చెందినటువంటి అమ్మాయిని, ఇటు తెలుగు, హిందీ, గుజరాతీ ఈ మూలాలు ఉన్నాయి, నాకు కావాలని కొంతమంది స్ప్రెడ్ చేస్తున్నారు నేను పాకిస్తానీ అనే అమ్మాయినని. ఒక నిజంగా అయితే అసలు నేను ఇక్కడికి వచ్చి మూవీ చేసేదాన్నే కాదు అంటూ కూడా అమ్మాయి ట్వీట్ చేసింది. నేను అదే చెప్తున్నాను పదే మరి మతానికి సంబంధించి లేకపోతే ఇటువంటివన్నీ పూర్తిగా అవగాహన లేకుండా మాట్లాడడం వద్దు, కానీ పాకిస్తాన్ పైన ఇండియా స్టాండ్ ఏ విధంగా ఉండబోతుందో చెప్పే ప్రయత్నం చేయండి. పాకిస్తాన్ మీద ఖచ్చితంగా ఎటువంటి మనం సంధి ఏదైతే పాకిస్తాన్ చేర్చుకున్నామో అవన్నిటి కూడా హ్యావ్ టు బి సైడ్ లైన్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. ఎందుకంటే ఇవాళ సైడ్ లైన్ చేసి అవన్నీ పక్కకు పెట్టకపోతే మాత్రం వాళ్లకు, పాకిస్తాన్ లాంటి వ్యక్తులకు గుణపాఠం నేర్పాలంటే వాళ్ళ ఇళ్ళకి పోయి చొచ్చుకొని పోయి మనం అటాక్ చేసిన అవసరం ఎంతైనా ఉన్నది. మనము అంతకుముందు అటాక్ చేసినప్పుడు లాహోర్ దాకా పోయినామండి. అప్పుడున్న ఫ్రీజ్ ట్రీటీతో మళ్ళీ సిమ్లా ట్రీటీతో మళ్ళీ మనము వెనకకి వచ్చినాం. సారీ, ఆ ట్రీటీ మనం దాంతో మళ్ళీ వెనకకి వచ్చినాం. మనం అప్పుడే ఇట్లా అదే లాహోర్ దాకా పోయి మనం ఆక్యుపై చేసింది ఇదంతా మనదే అని క్లెయిమ్ చేసేది ఉంటే ఇవాళ ఈ పరిస్థితి వస్తుండేనా నేను అడుగుతున్నాను. అదే జితేంద్ర గారు, ఇప్పటికైనా పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ ఏదైతే ఉందో అది ఖచ్చితంగా భారతదేశానికి చెందాల్సిందే. ఈరోజు మనం చూస్తున్నటువంటి భారతదేశం మ్యాప్ ఏదైతే ఉందో పాకిస్తాన్ ఆ మ్యాప్ చూపేది అక్కడ ఉన్నటువంటి పౌరులకి. అసలు భారతదేశంలో ఉన్నటువంటి జమ్మూ కాశ్మీర్ మొత్తాన్ని లేపేసి చూపిస్తుంది. అది భవిష్యత్తులో ఉండకూడదు. అసలు పూర్తిగా పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ని పూర్తిగా భారతదేశం స్వాధీనం చేసుకోవాల్సిందే.
ఇప్పుడు పాకిస్తాన్ లో మీరు హిందువులు ఉంటున్నారని అన్నారు కదా, మనం హిందూ ముస్లిం మాట్లాడుతున్నామని చెప్పి మీరు అంటున్నారు. మీరు బాధ ఉండొచ్చు కాదు, మీరు సెక్యులర్ ఫీలింగ్ తోని మీరు ఎంత వరకు మనం ముంగడు పోతే దీంట్లో సక్సెస్ అవుతామండి. ఎందుకంటే ఇప్పుడు మన పాకిస్తాన్ లో మన హిందూ టెంపుల్స్ పైన మొన్న ఎన్ని టెంపుల్స్ కూలగొట్టలేదు. వాడు మన జాతీయ జెండాల పైన మన వీటిపైన ఫోటో కాళ్ళు పెట్టడము రీసెంట్ గా జరిగినాయి కదండి. 2-3 నెలల కింద మన టెంపుల్స్, హిందూ టెంపుల్స్ చాలా ఉన్నాయి పాకిస్తాన్ లో. ఎన్ని అటాక్స్, ఎన్ని కూలగొట్టున్నారు వాళ్ళు. మనం ఇక్కడ ఎక్కడైనా మన ఇండియాలో వాళ్ళ దర్గాలను కానీ ఏమన్నా మసీదులను కూలగొట్టాము ఎక్కడైనా? అదే కదా భారతదేశానికి పాకిస్తాన్కి అదే తేడా. ఇంకా ఆ తేడా లేకపోతే పాకిస్తాన్ మనం ఒకే గాడిపైగా వచ్చినట్లుంటది. లేదండి, తప్పకుండా వీళ్ళపై కఠినమైన చర్యలు తీసుకుంటేనే. మన టార్గెట్ ఒకటే జితేంద్ర గారు, సాగర్ గారు, జితేంద్ర గారు, మన టార్గెట్ ఒక్కటే. మనం ఐకమత్యంగా ఉంటూ పాకిస్తాన్ని ఎలా దెబ్బగొట్టాలో అలా దెబ్బగొట్టాలి అని భారతదేశ పౌరులందరూ సపోర్ట్ చేయాలి. ఇన్ కేస్ ఎవరైనా సపోర్ట్ చేయకుండా పాకిస్తాన్కి సపోర్ట్ చేసినట్లని ప్రూవెన్ అయితే వాళ్ళకి ఇంకా అత్యంత కఠినమైన శిక్షలు ఉండాలి. అసలు జీవితకాలం బయటికి రాకుండా అవసరమైతే ఉరిశిక్ష అయినా వేయాల్సినటువంటి అవసరం ఉంది. అంతే. ఎందుకండి ఇప్పుడు పెద్ద పెద్ద రాజకీయ నాయకులే ముస్లిం వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు. ఇప్పుడు రీసెంట్ గా వక్ఫ్ బోర్డు తర్వాత తమిళనాడు, ఆ తర్వాత చాలా రాష్ట్రాలు వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నాయి. ఇప్పుడు అంతేందుకు చెప్పండి జితేంద్ర గారు చెప్పండి. పాకిస్తాన్ అనే ఇష్యూలో ఇవాళ సౌదీ కూడా వెనక జరిగింది. మీరు ఈవెన్ చైనా కూడా సపోర్ట్ చేయట్లేదు. చైనా ఎప్పుడంతే మన శ్రీలంకకి సపోర్ట్ చేసినంత సపోర్ట్ చేసింది, వాళ్ళ మొత్తం అయిపోయిన తర్వాత చేతులు ఎత్తేసింది, మాకేం సంబంధం లేదని. పాకిస్తాన్ గతి కూడా రేపు అదే. చైనాను అండగా చూసుకొని మాకు చైనా అండగా ఉంది అని చెలరేగిపోతే రేపటి రోజున చైనా కూడా సపోర్ట్ చేయదు. ఇవాళ మీకు ఒక్కటి, పాకిస్తాన్ వెనుక ఉన్నది కూడా నడిపించేది ఏదో ఉగ్ర సంస్థలకు వాళ్ళకు కూడా టార్గెట్ చేసి ఏదో ఇచ్చి ఇండియా మీద అటాక్ చేయమని చెప్పి చేసే వ్యక్తులు ఉంటారు. వారిని కూడా బయటికి తీసుకొచ్చిన అవసరం ఎంతైనా ఉంది. మనం ఇంటెలిజెన్స్ వ్యవస్థను కూడా మరింత పకడ్బందీగా ఏర్పాటు చేసుకోవాలి. దేశంలో ఎవడైనా కానీ నో స్పేరింగ్, అసలు ఎవడైనా పాకిస్తాన్కి సపోర్ట్ చేయడము, భారతదేశాన్ని కించపరచడము అంతెందుకు. సాగర్ గారు ఎక్కడో అక్కడ పాకిస్తాన్లో జరిగింది అంటున్నారు. ఇండియా నడిబొడ్డున, ఇండియా మ్యాప్స్ పైన, లేకపోతే ఇండియా జాతీయ జెండాల పైన కాళ్ళు పెట్టి మూత్రం పోసి అవమానించినటువంటి సంఘటనలు ఎన్నో ఉన్నాయి. వాళ్ళందరినీ మనం వదిలేసాము. 4 ఏళ్ళు జైల్లో పెట్టడం, 2 ఏళ్ళు జైల్లో పెట్టడం, వదిలేయడం. ఇంకా అసలు అటువంటి ప్రసక్తే ఉండకూడదు. దేశాన్ని గౌరవించని ఎవడైనా సరే వాడి ప్రాణాలు తీసేంత వరకు కూడా వెనుకాడపోకుండా చట్టాలు తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది. అది కాదండి, ఒక విషయం ఏంటంటే, ఒకటి చెప్పదలుచుకున్నది ఏంటంటే, మనము ఎంతో మంది టెర్రరిస్ట్ పట్టుకుంటున్నాము, వాళ్ళందరినీ జైల్లో పెట్టి ఎందుకు మేపుతున్నారండి? ఎగ్జాక్ట్లీ. ఇన్ కేసు ఏదైనా ఎంక్వైరీ చేయాలి, వాళ్ళ వెనక ఎవరున్నారో తెలుసుకోవాలనుకుంటే ఒక 6 నెలలు 3 నెలలు టైం పడుతుంది. సంవత్సరాలు వాళ్ళు బిర్యానీ కావాలంటే తీసుకెళ్ళి ఇస్తారంట. అవును, అంటే వాళ్ళ పైన చేయి కూడా వేరు. మీకు తెలుసో తెలీదో, ఇక్కడ మనకి ఎవరైనా పిట్టి దొంగతనం చేస్తే వాడిని ఇష్టారీతిన చిత్తగొడతారు మన పోలీసు వాళ్ళు. కానీ ఒక ఉగ్రవాది వస్తే వాడిపైన చేయడానికి కూడా భయపడిపోతారు. అసలు అది మారాలి. అది ఇన్స్టెంట్ ఎన్కౌంటర్ చేసేయాలి వాడు ఉగ్రవాదం తేలితే. నాకు ఇంకో డౌట్ కూడా ఉందండి. చెప్పండి. అంటే మీరు మళ్ళీ హాస్యపదం లేదు, మీరు మతాన్ని తీసుకురాదలుచుకుంటే దయచేసి స్కిప్ చేయండి. నేను మతాన్ని గురించి మాట్లాడట్లేదు. ఇవాళ పాకిస్తాన్ తోని ఎట్లాంటి సంధి కానీ ఎట్లాంటి మనము ముంగడి పోవద్దు. ఇవాళ మోడీ గారు ఒక నిర్ణయం అయితే పర్ఫెక్ట్ గా తీసుకున్నారు. ఏంటిది అంటే, ఏది జరిగినా కూడా వారితో మాట్లాడే చర్చలు లేవు అని చెప్పి కూడా కళాఖండ్గా చెప్పేశారు. ఇవాళ పాకిస్తాన్ నుంచి వెళ్ళి రేపటి నుంచి వెళ్ళి మనకి ఎట్లాంటి అది ఉండదు. రేపు మేమంతా కూడా ఆశించేది ఒకటే, ఒక్కసారి లెట్స్ అటాక్ పాకిస్తాన్. ఇజ్రాయెల్ ఎట్లయితే అటాక్ చేసిందో హమాస్ పైన, ఇట్లాంటి ఉగ్రదాడుల మీదకి మనము ఖచ్చితంగా పోయి సర్జికల్ స్ట్రైక్ అనేది కాకుండా సీదా పరోక్షంగా మొత్తం డైరెక్ట్ గా వెళ్ళిపోయి కొట్టేయాలి. మనం యుద్ధమే చేయాలి ఎట్టి పరిస్థితుల్లో. ఎందుకంటే పాకిస్తాన్, మన ఇండియా సరిహద్దులు ఉన్న పాకిస్తాన్ మొత్తం కూడా ఒక టెర్రరిస్ట్ క్యాంపులో, ఒక టెర్రరిస్ట్ విలేజ్లుగా మారిపోయినాయి. వాళ్ళు కూడా ఏదన్నా కూడా డ్రోన్ గా మనము ఇండియాకు పంపిస్తే డ్రగ్స్ పంపించినా కూడా వాళ్ళకు ఆ నుంచి వెళ్ళి వాళ్ళకు పైసలు సంపాదించుకునే ప్రయత్నం చేస్తుంది. ఇండియాకి ఎట్లాంటి సరఫరా చేసినా కూడా
వాళ్ళు కొంచెం డేర్ చేస్తే వాళ్ళకి పైసలు వస్తున్నాయి. ఇట్లాంటి ఉగ్ర మూటాలు మొత్తం ఆడ ఊర్లన్నీ కూడా అట్లనే ఉన్నాయి. వాటి అన్నిటిని కూడా ఒక రేడియస్ ఆఫ్ 8 or 10 kilometers లో మొత్తం కొట్టిపారేయాలి ఇండియా గవర్నమెంట్. లేకపోతే మాత్రం ఇది ఇట్లనే జరుగుతుంది. మరోవర్ ఇప్పుడు మన కాశ్మీర్ లో కూడా చాలా మంది అక్కడ పాకిస్తానీలు ఎవరైనా వస్తే వాళ్ళకి ఆశ్రయం కల్పించడం ఇదంతా చేస్తున్నారు. చాలా చాలా మార్పు రావాలి కాశ్మీర్ లో కూడా. అసలు పాకిస్తానీ అనే వాడికి సపోర్ట్ చేస్తే మరి ప్రాణాలు పోతాయిరా అనేటువంటి విధంగా కొత్త చట్టాలు రావాలి. అవసరమైతే ఒక్కొక్కరిని తీసుకెళ్లి జైల్లో వేసినా పర్లేదు, ఒక 6 నెలల్లో మొత్తం క్లియర్ చేసుకుంటే బెటర్ అసలు కాశ్మీర్ విషయంలో. అది కాదండి, ఎవరైతే పాకిస్తాన్ కు వాళ్ళు ఉగ్రవాదులు సపోర్ట్ చేస్తున్నారో అక్కడ మన భారతదేశ పౌరసత్వం అయితే ఉన్నాయో, రేషన్ కార్డు కానీ ఓటర్ కానీ అటువంటి ఏమైనా ఉంటే మొత్తం క్యాన్సిల్ చేయాలండి. అతనికి వాళ్ళకి అక్కడ ఏమి ఇవ్వకుండా అసలు పంపించేయాలండి. ఇప్పుడు అంత పాకిస్తాన్ పైన ప్రేమ ఉన్నవాడు ఎవడైనా ఈ దేశంలో ఉంటే నిరభ్యంతరంగా చెప్తున్నాను, ఉంది కదా పాకిస్తాన్, వెళ్ళండి అక్కడ బ్రతకండి. ఇక్కడ ఉండడం ఎందుకు, ఇక్కడుండి ఈ దేశాన్ని ద్వేషించడం ఎందుకు? అంత పాకిస్తాన్కి సపోర్ట్ చేసేవాడు ఎవడైనా ఉంటే హ్యాపీగా వెళ్ళి పాకిస్తాన్లో జీవించవచ్చు. ఎవ్వరు ఆపరు మిమ్మల్ని, వెళ్ళిపోండి. ఎందుకంటారండి ఇక్కడ ఉండి ఇంకా చిచ్చు పెడతాడు, ఇంకా 10 మందిని టెర్రరిస్ట్ తయారు చేసేసి మన పైన ఉసుగొలుపుతున్నాడు. ఇవాళ మొత్తం యూరోప్ మొత్తం ఎట్లయితుందంటే రైట్ వింగ్ ఎందుకు ఎదిగిందండి, ఎందుకు ఎదగాల్సిన అవసరం ఉన్నది వాళ్ళకి? రైట్ వింగ్ మొత్తం రైట్ వింగ్ వేస్తుంది యూరోప్ లో. ఎందుకంటే దే ఆర్ ఫెడ్ అప్ విత్ దీస్ ఫెలోస్ హూస్ వెంట్, అంటే ఎవరైతే పాకిస్తాన్ నుంచి మైగ్రేట్ అయినలో వాళ్ళందరూ కూడా ఫెడ్ అప్ అయిన మొత్తం ఫెడ్ అప్ అయిపోయి ఇట్లాంటి వ్యక్తులని రానియద్దు, పాకిస్తాన్ వాళ్ళని రానియద్దు అనేది ఒక నిర్ణయానికి వచ్చేసారు అక్కడ. అంతేందుకండి, ఒక పాకిస్తాన్ మన బార్డర్ కాశ్మీర్ కాదండి, ఇంకా చుట్టుపక్కల చాలా స్టేట్ నుండి లోపలికి వస్తారు. బంగ్లాదేశ్ చూడండి, ఇప్పుడు మన వెస్ట్ బెంగాల్ ఉంది, ఎంతమందికి వాళ్ళు బయట నుండి రావట్లేదు వెస్ట్ బెంగాల్ కి, బయట నుండి వస్తున్నారు. నేపాల్ నుండి వస్తారు చాలా మంది. మొత్తం బార్డర్స్ లో ప్రతి రాష్ట్రంలో చాలా మంది సపోర్ట్ చేసే వాళ్ళు ఉన్నారు. హైదరాబాద్లో ఎంతమంది ఉన్నారు పాకిస్తాన్ వాళ్ళు? అది మొన్న ఏదో ఒక ఇన్సిడెంట్ గురించి చూసాను నేను. ఇక్కడే మన తెలుగు స్టేట్స్లో ఎక్కడో చోట దాదాపు 4-5 ఏళ్ల నుంచి ఒక బిర్యానీ సెంటర్ నడిపిస్తున్నాడంట పాకిస్తాన్ నుంచి వచ్చి, ఇక్కడ ఉన్నటువంటి లోకల్ ఐడెంటిటీ తీసుకొని. ఏం చేస్తున్నారో అర్థం కావట్లేదు. ఒక పాకిస్తాన్ వాడు వచ్చి మన దేశంలో మన రాష్ట్రంలో ఒక బిర్యానీ సెంటర్ నడిపించుకుంటున్నాడు అంటే ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ క్లియర్గా కనిపిస్తోందండి జితేంద్ర గారు. మీరు ఒప్పుకోకపోయినా ఇదైతే వాస్తవం, ఇదైతే క్లియర్గా వాస్తవం. ఒక్కసారి గట్టిగా ఆధార్ కార్డు అవన్నీ ఇష్యూ చేస్తున్నారంటే మన అధికారులు అదే కదా, దట్స్ వాట్ ఐఎమ్ ఆస్కింగ్. మన అధికారులు డబ్బులో కక్కుర్తి పడుతున్నారు. ఫస్ట్ వాడు వెరిఫికేషన్ వాడు ఎన్ని సంవత్సరాలు ఇక్కడ ఉంటున్నాడు, వాడు వచ్చేసి 2 months అవుతుంది, వాడు ఫాల్స్ రిపోర్ట్ పెడతాడు, నేను 10 సంవత్సరాలు ఇక్కడ ఉంటున్నాను అని చెప్పి. ఏం చెప్తారు జితేంద్ర గారు? ఇంత టెక్నాలజీ వచ్చిన తర్వాత కూడా పాకిస్తాన్ వాడు వచ్చి మన దగ్గర మన ఐడెంటిటీ తోటి మన మధ్య బ్రతుకుతోని మన దేశానికి సంబంధించి ఏదో ప్లాన్ చేసి మనల్ని చంపాలని చూస్తున్నాడు అంటే ఏం చేస్తున్నాం మనం? మన ఇంటెలిజెన్స్ వ్యవస్థలు ఏం చేస్తున్నాయి, అధికారులు ఏం చేస్తున్నారు? వేర్ ఆర్ వి ఫెయిలింగ్? మీరు మోస్ట్ ఆఫ్ ది ఆధార్ కార్డులు ఎక్కడైతే జనరేట్ అవుతున్నాయో మీరు ఒకసారి కేంద్రీకృతం ఎక్కడి నుంచి అవుతుంది అనేది చూడాలి. అదర్ దెన్ బీజేపీ పాలిత ఏవైతే స్టేట్స్ ఉన్నాయో అక్కడ అన్ని కూడా అన్ఆథరైజ్డ్ గా ఆధార్ కార్డ్స్ ఇస్తున్నారు. వాళ్ళు అక్కడ ఆధార్ కార్డులు తీసుకొని ఫ్లయింగ్ ఎవ్రీవేర్, అంటే వాళ్ళు అక్కడి నుంచి అన్నిటికీ మూవ్ అవుతున్నారు. ఇవాళ వెస్ట్ బెంగాల్లో కానీ కేరళ కానీ మోస్ట్ ఆఫ్ ది ముస్లిం పాపులేటెడ్ ఎక్కువ అవుతున్నాయి. ఎందుకు? వీళ్ళందరూ కూడా బయటికి వెళ్ళి వచ్చి అక్కడ ఆధార్ కార్డు సృష్టించుకొని బయటికి వస్తున్నారు. ఇవాళ ఆ ఆధార్ కార్డు ఫేకా కరెక్టా అనేది కూడా అసలు అట్లాంటి స్టేట్స్లలో ఆధార్ కార్డు షుడ్ బి బ్యాన్డ్. ఒక పుట్టిన పిల్లలకి ఆధార్ కార్డు ఇవ్వాలి, మిగతా వాళ్ళందరికీ ఆధార్ కార్డు బ్యాన్ చేయాలనేది కూడా ఒక చట్టం తీసుకురావాలి. ఓకే, ఎందుకంటే ఆధార్ కార్డు ఎన్ని రోజుల వరకు ఇచ్చుకుంటూ పోతాము, ఎన్ని రోజుల వరకు ఇప్పుడు ఏదైనా ఉంటే అది చేయాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. ఎస్, కానీ మీరు అట్లా చెప్తున్నారు, కానీ ఇప్పుడు యూపీలో అధికారంలో ఉన్నారు, అక్కడ ఉన్నటువంటి చాలామంది ఈ విధంగా ఫేక్ ఐడెంటిటీస్తో ఉన్నారంట. ఫర్ ఎగ్జాంపుల్ మీ సేవా సెంటర్లు మన అధికారులే కదా,
ఇప్పుడు వెరిఫికేషన్ చేసేది ఎవరు? మన అధికారులే కదా. Yes. డబ్బులు ప్రకృతి పడి ఇవన్నీ చేస్తున్నారు. ఫస్ట్ ఇటువంటి వాళ్ళు దొరికిన వాళ్ళు ఫస్ట్ మన అధికారులు కూడా లోపడేయండి, ఫస్ట్ వాళ్ళపైన యాక్షన్ వేయాలి, అందరిపైన వేయాల్సిందే. ఇప్పటికైనా సిటిజన్షిప్ విషయంలో చాలా కఠినంగా వ్యవహరించాల్సినటువంటి అవసరం ఉంది. ఇంకో విషయం ఏంటంటే, మన జార్ఖండ్లో ఒక అతను ఈ మొత్తం జరిగిన తర్వాత ట్వీట్ చేశాడంట, థ్యాంక్ యూ పాకిస్తాన్, థ్యాంక్ యూ ISS అని. అంటే మన దేశంలో ఉంటూ చిన్నప్పటి నుంచి మన దేశంలో పెరిగి ఆ పాకిస్తాన్ ఒక దాడి చేస్తే, లేకపోతే ISS ఒక దాడి చేస్తే వాళ్ళకి థ్యాంక్ యూ చెప్తున్నాడు. వాట్ కైండ్ ఆఫ్ పీపుల్ అరౌండ్ హియర్ అనేటువంటిది కూడా అర్థం కావట్లేదు. అసలు ఎక్కడ ఎవడున్నాడో కూడా అర్థం కావట్లేదు. ఇప్పటికైనా ఐడెంటిఫై చేయాలి. ఇలాంటి వాళ్ళందరినీ కూడా ఇంటెలిజెన్స్ ద్వారా ఇంకో మార్గం ద్వారా ఐడెంటిఫై చేసి ఇమ్మీడియట్గా తీసుకెళ్ళి జైల్లో వేసినా పర్లేదు, ఏం నష్టం లేదు దేశానికి. కరెక్ట్ చెప్పారండి. మీరు కేంద్ర ప్రభుత్వంలో మీరే ఉన్నారు కాబట్టి డెఫినెట్గా గత 10 సంవత్సరాల నుంచి కాశ్మీర్ విషయంలో కావచ్చు, దేశ సమగ్రత విషయంలో కావచ్చు కొంత మార్పు జరుగుతోందని గట్టిగా విశ్వసించే వాళ్ళలో మేము కూడా ఉన్నాం. అంటే మీరే ఇటువంటివన్నీ చేయాలి. ఇప్పుడు వచ్చే 370 ఆర్టికల్ ఏంటిది, ఆ వక్ఫ్ బోర్డు, ట్రిపుల్ తలాక్, ఇవన్నీ కూడా వచ్చినందుకే కదా ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ వక్ఫ్ బోర్డు ఇట్లా ఏదైతే దాని ఉద్దేశం పెట్టుకొని కూడా ఈ ఖచ్చితంగా అటాక్ జరుగుంటది కావచ్చు అనేది ఫీలింగ్ నాకున్నది. రైట్, థ్యాంక్ యూ. 370 ఆర్టికల్, ఈ వక్ఫ్ బోర్డు, వీటి వల్లనే ఇవి కొంచెం వీళ్ళు ఇవన్నీ యాక్టివిటీస్ చేస్తున్నారండి. అయి ఉండొచ్చు ఆ కక్ష కూడా ఉండుండొచ్చు. ఏదేమైనప్పటికీ ఇండియా వెనక్కి తగ్గే ప్రసక్తి అయితే లేదు. వెనక్కి తగ్గే ప్రసక్తి లేదండి. పక్క కౌంటర్ అటాక్ కంపల్సరీ జరుగుతుంది, చేయాల్సిందే. రైట్, కౌంటర్ అటాక్, సర్జికల్ స్ట్రైక్ లాంటిది ఒక పెద్ద ఎత్తున మనం స్ట్రైక్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. ఇండియన్ గవర్నమెంట్ కూడా ఫార్వర్డ్ గా చూస్తుంది, దీన్ని ఖచ్చితంగా అటాక్ చేయాలి, ఎట్లా చేయాలనేది కూడా ఆలోచిస్తున్నట్టుంది. ఖచ్చితంగా మనం తొందరపడకుండా ఇమ్మీడియట్ గా అటాక్ చేస్తేనే బాగుంటది అనేది కూడా మా అభిప్రాయం. ఓకే అండి. ఎస్, మనతో పాటు మోహన్ గారు కూడా జాయిన్ అయ్యారు, మాజీ సైనికాధికారి. ఒకసారి వారితో మాట్లాడి కంక్లూడ్ చేసేద్దాం డిబేట్ని. మోహన్ గారు నమస్కారం అండి. నమస్తే అండి, అందరికి డిబేట్ లో పాల్గొన్న వాళ్ళందరికీ నమస్తే. ఎస్ మోహన్ గారు, అంటే జరిగినటువంటి ఇన్సిడెంట్ ఏదైతే ఉందో అందరం కూడా బాధపడుతున్నాం. ఇలాంటి ఇన్సిడెంట్స్ భవిష్యత్తులో జరగడానికి అసలు వీలు లేదు ఖచ్చితంగా. సరే, జరిగిన దాని గురించి చర్చ అనవసరం, ఏం చేయాలి ఇప్పుడు పాకిస్తాన్కి సంబంధించి ఈసారి ఇటువంటి ఘటన చేయాలన్నా, అసలు ఆలోచన రావాలన్నా కానీ వణికిపోవాలి, ఏం చేస్తే బాగుంటుంది అంటారు? అంటే ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్లో ఏంటంటే, మనకు ఇండియా పైన నైబర్ కంట్రీస్ అంటే పాకిస్తాన్ కానీ, ఇటు చైనా కానీ, ఇటు బంగ్లాదేశ్లో కానీ ఇప్పుడు ఉన్న పరిస్థితులలో మనము చాలా స్ట్రిక్ట్గా ఉంటూ మన సైన్యాన్ని, మన డిఫెన్స్ను ఎప్పటికీ అలర్ట్గా ఉంచుకుంటూ, ప్లస్ పోతే మన బార్డర్ ఏరియా మొత్తం కవర్ చేసి పెట్టాలి. అంటే ఎప్పటికీ అటాక్ చేయడానికి కూడా, ఎందుకంటే ఇప్పుడు చూస్తున్న బంగ్లాదేశ్లో మొన్న ఏం జరిగింది, హిందువుల పైన జరిగింది. మొన్న లాస్ట్ ఇంతకుముందు ఒకప్పుడు పుల్వామాలో జరిగిన తర్వాత ఇది పెద్ద ఘటన మళ్ళీ ఒకసారి. అంతకుముందు వైష్ణోదేవి యాత్రలో కూడా మన హిందువుల బస్సును అది చేయడం జరిగింది. ఇట్లాంటి వాళ్ళు టెర్రరిస్ట్ ఏమంటే కంట్రీ మీద కాదు, వాళ్ళు హిందూ మీద చేస్తున్నారు అనేది మనకు అర్థమవుతుంది. ఎవరే కాదు, మనం ఆలోచించండి. ఇప్పుడు ఓన్లీ హిందూ అని ఎంత చెక్ చేసి పాయింట్ ఓపెన్ చేయించి చేశారంటే, మన కంట్రీలో ఇప్పుడు మన కంట్రీలో కూడా ముస్లిమ్స్ ఉన్నారు. ఇప్పుడు ముస్లిమ్స్ కూడా దాన్ని ఖండిస్తారా, దానికి వాళ్ళు సపోర్ట్ ఉంటారా ఏమనేది వాళ్ళ విజ్ఞతకు మనం వదిలిపెట్టాలి. వాళ్ళు ఏం చేస్తారా ఏం చేయరా తెలియదు. మన హిందుస్థాన్, మన ఇండియన్ కాబట్టి మన దేశంలో ఉన్న ప్రతి పౌరుడు మన దేశానికి సపోర్ట్గా ఉంటేనే బాగుంటుంది. లేకపోతే నీకు అంత ఇంట్రెస్ట్ ఉంటే పాకిస్తాన్లోకి వెళ్ళిపోండి. ఇప్పుడు అద్దంకి దయాకర్ గారు ఏమంటారు, అప్పుడప్పుడు నేను పాకిస్తాన్ ప్రేమిస్తున్నానంటాడు. మరి ప్రేమించేది అయితే ఇక్కడ మన ఇండియాలో ఉండడం ఎందుకు అట్లా అంటారు? ఎగ్జాక్ట్లీ, అంటే నేను ఇందాక నుంచి అదే చెప్తున్నా మోహన్ గారు, పాకిస్తాన్కి సపోర్ట్ చేసి మాట్లాడినా, ఇండియాకి వ్యతిరేకంగా మాట్లాడినా ఏ మాత్రం స్పేర్ చేయకుండా తీసుకెళ్లి జైల్లో వేయడమో, అవసరమైతే అంతకంటే కఠినమైన శిక్ష వేయడమో చేయాల్సినటువంటి అవసరం అర్జెంటుగా ఉంది. ఫస్ట్ ఈ పని చేయాలి. అసలు ఎక్కడ పక్కన లేడు శత్రువు, మనకు పాకిస్తాన్లో ఉన్నాడు అనుకుంటున్నాం కానీ సగం మంది ఇక్కడే వచ్చారు. ఇప్పుడు ఇంత కుల్లాప్పుడు అద్దంకి దయాకర్ గారు ఎమ్మెల్సీ అయి ఉంటారు. ఇప్పుడు అంత పెద్ద లీడర్, అంత కాంగ్రెస్ కు ఆయన లీడరు. ఒక దేశం కోసం, దేశ భద్రత కోసం వచ్చినప్పుడు ఏ పార్టీ కానీ ఈ రాజకీయాలకు అతీతంగా ఇండియాకు సపోర్ట్, మన ఏ కంట్రీ వాళ్ళు కానీ ఆ కంట్రీలో రాజకీయాలకు అతీతంగా సపోర్ట్ చేస్తారు. మన ఇండియాలో మనం ఎందుకు చేయొద్దు? ఎగ్జాక్ట్లీ రైట్. ప్లస్
మన ఇండియా కోసం ఇప్పుడు ఒక 1 నేషన్ 1 తీసుకొస్తున్నారు కదా. ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ మంచి అది, ఎందుకంటే మన దేశంలో ఏ మతస్థుడు కానీ, ఆ హిందువు కానీ, సిక్కు కానీ, ముస్లిం కానీ, క్రిస్టియన్ కానీ దేశానికి ద్రోహం చేస్తున్నా అంటే మనం శిక్షించాలి అంతే. అవును. మరోవర్ ఇప్పుడు యూనిఫామ్ సివిల్ కోడ్ అని సరికొత్త చట్టాన్ని కూడా ప్రవేశపెట్టబోతున్నారు దేశంలో. ఇప్పుడున్న పరిస్థితులు అయితే సివిల్ కోడ్ తేవలసిందే అసలు ఉన్న పరిస్థితులు. అవునవును, తీసుకురావాలి ఖచ్చితంగా. అసలు అన్ని మతాల వాళ్ళు అందరూ దేశానికి కట్టుబడి ఉండాలి ఫస్ట్, తర్వాతే ఏదైనా. ఈ దేశంలో బతకాలంటే, ఈ దేశ వనరులు ఈ దేశంలో పౌరులతోటి ఉండాలంటే దేశం చట్టాలు అన్ని అందరూ ఈక్వల్ గా పాటించాలి. ఎగ్జాక్ట్లీ. ఏం చేస్తే బాగుంటుంది అంటారు ఇప్పుడు పాకిస్తాన్ విషయంలో? ఇక యుద్ధం చేయాల్సినటువంటి సమయం వచ్చిందంటారా, లేకపోతే సర్జికల్ స్ట్రైక్స్ లాంటివి చేయాలంటారా? ఇప్పటికే సింధు నది జలాలు కూడా ఆపేశాం. అంటే నాకు ఇక్కడ కూడా మరొకటి కూడా అర్థం కాదు మోదీ గారి వైఖరిలో. నాకు తెలిసి 2019 తర్వాత బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇది 4వ సింధు జలాలకు సంబంధించి ట్రీటీని రద్దు చేయడం. ఏం చేస్తున్నారు? మళ్ళీ ఒక 4 నెలలు 3 నెలల తర్వాత మళ్ళీ ఆ ట్రీటీని అలాగే కొనసాగిస్తాం. ఏదైనా డెసిషన్ తీసుకుంటే చాలా కాన్స్టెంట్ గా తీసుకోవాలి. ఏ దేశం వచ్చినా కానీ ఎవరు చెప్పినా కానీ వినేటువంటి పరిస్థితి ఉండకూడదు. నేను అదే చెప్పాను ఇందాక జితేంద్ర గారితో, 3-4 నెలల తర్వాత ఇదే అవుతుందండి అంటే లేదు అని చెప్పారు. ఇది 4వ మీకు తెలుసో తెలీదో సింధు జలాల ఒప్పందాన్ని రద్దు చేసుకోవడం మనం 4వ. ఇంకా ఈసారి జరగకూడదు. రైట్, చూద్దామండి. అంటే ఇప్పుడే అందినటువంటి మరొక బ్రేకింగ్ న్యూస్ కూడా ఏంటంటే సీజ్ ఫైర్ ను కూడా రద్దు చేశాం. ఏదైతే ఈ కాల్పుల విరమణ ఒప్పందం ఏదైతే ఉంటుందో భారత్ పాకిస్తాన్ మధ్య, దాన్ని కూడా రద్దు చేసినట్లుగా ఇప్పుడే ఒక బ్రేకింగ్ న్యూస్ అందుతోంది. అంటే చూద్దాం యుద్ధం వైపు వెళ్తుందో ఎటువైపు వెళ్తుందో కూడా వేచి చూడాల్సినటువంటి అవసరం ఉంది. బార్డర్స్ కూడా సీల్ చేశారు. వాళ్ళను పౌరులను 48 hours లో పాకిస్తాన్ వాళ్ళని వెళ్ళిపోవాలని కూడా చెప్పారు. వాళ్ళు కూడా ఇటు రావద్దని చెప్పారు. అది మంచిది. ఈ టైంలో స్టెప్ తీసుకోకపోతే మనం చూసి ఒక ఇట్లనే చర్చ జరిపి అది చేసి మళ్ళీ వదిలిపెట్టినాం అనుకోండి, మళ్ళీ సేమ్ అదే రీతిగా వాళ్ళు అలాగే చేస్తారు. కాబట్టి ఇప్పుడు ఉన్న పరిస్థితుల బట్టి, ఎందుకంటే మనం చూస్తా ఉన్నాం బంగ్లాదేశ్ లో ఎంత హిందువులు చనిపోయారు. చాలా మన దగ్గర ఉన్నది, ఎందుకంటే వాళ్ళు 3000 మందిని అది చేశారు, 4000 హిందువులను చంపారు. అట్లాంటి ఓన్లీ హిందువులే ఇప్పుడు దేశంలో ఓన్లీ హిందువులే దొరుకుతారా వాళ్ళకు? ఇప్పుడు మన ఇండియాలో ఉండే వాళ్ళు హిందువులు కానీ, ముస్లిమ్స్ కానీ, క్రిస్టియన్స్ కానీ, మన దేశం కోసం వాడు లేకపోతే వేరే దేశం కోసం నీకు అంత ప్రేమ ఉంటే అక్కడికి పోయి ఉండు. అంతే కదా, నేను అదే చెప్పాను ఇందాక. పాకిస్తాన్ పైన అంత ప్రేమ ఎవరికైనా కారిపోతుంటే హ్యాపీగా పాకిస్తాన్కి వెళ్ళిపోవచ్చు, ఎవడు ఆపడు. అది కాదండి, ఇప్పుడు అలాంటి వాళ్ళు దొరికితే, ఇప్పుడు సజ్జనార్ ఉన్నారండి మన కమిషనర్ గారు, పోలీసులు దొరికిన ఫస్ట్ ఎన్కౌంటర్ చేసేయండి కథం, ఆ తర్వాత ఎంక్వైరీలో తోట. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి మోహన్ గారు, జితేంద్ర గారు, అదేవిధంగా డిబేట్లో పాల్గొన్నటువంటి అందరికి కూడా థ్యాంక్ యూ సో మచ్. చూద్దాం రాబోయే రోజుల్లో ఏం జరగబోతుందో ఏంటో కూడా వేచి చూడాలి. మరోసారి సాగర్ గారికి, జితేంద్ర గారికి, మోహన్ గారికి థ్యాంక్ యూ సో మచ్. మొత్తంగా ఇటు భారతదేశానికి సంబంధించి పాక్ వైఖరిని అయితే ప్రపంచ దేశాలు కూడా ఎండగడుతున్నాయి. అవన్నీ పక్కన పెడితే భారతదేశంలో ఉంటూ భారతదేశానికి వ్యతిరేకంగా పాకిస్తాన్కి అనుకూలంగా ఎవరైనా మాట్లాడితే వాళ్ళపైన కఠిన చర్యలు ఉండేలాగా సరికొత్త చట్టాలు రావాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. దాంతోపాటుగా పాకిస్తాన్కి సంబంధించి ఇప్పటికైనా కానీ ఖచ్చితంగా భారత ప్రభుత్వం సరైన నిర్ణయం తీసుకోవాలని యావత్ భారత పౌరులు కూడా కోరుకుంటున్నారు. గతంలో మాదిరిగా తూతూ మంత్రంగా ఒకసారి ట్రీటీని రద్దు చేసి మళ్ళీ 3-4 నెలలకు మళ్ళీ దాన్ని ఆ ట్రీటీని యథావిధిగా కొనసాగించకుండా ఈసారి తీసుకునే నిర్ణయంతో పాకిస్తాన్ భారత్ గురించి ఆలోచించాలన్నా, భారత్ పైన దాడి చేయాలనేటువంటి ఆలోచన కూడా రాకుండా ఉండాలని కోరుకుందాం. ఇకపోతే మత విద్వేషాలను రెచ్చగొట్టడం, లేకపోతే మతానికి సంబంధించి మాట్లాడడం కూడా ఇప్పటికైనా కొంత తగ్గిస్తే బాగుంటుందేమో డెఫినెట్గా. అండ్ ఏదైతే టెర్రరిస్టులు అనుకున్నారో భారతదేశంలో హిందూ మతానికి, ముస్లిం మతానికి ఖచ్చితంగా చిచ్చు పెట్టాలని, అక్కడే హిందువుని టార్గెట్ చేస్తూ వాళ్ళు చంపారు. అలాంటిది మనం వాళ్ళు అనుకున్న విధంగా వాళ్ళ సక్సెస్ కాకుండా భారతదేశం మొత్తం ఐక్యంగా ఉంటుంది, పాకిస్తాన్ని దెబ్బ కొడుతుందనే విధంగా ఇప్పటి నుంచైనా చర్యలు ఉండాలని కోరుకుందాం. ఇది వాళ్ళ స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్ 4 Sides TV.